Christmas wishes. I wish you all a Merry Christmas 2023. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుచున్నాను. అదే రీతిగా మీ పక్కన ఉన్న వారికి ఒక్కసారి మీ కుడి హస్తాన్ని ఇచ్చి మీరు కూడా విష్ యూ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఒకరికొకరు విష్ యూ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. బ్రదర్, డాడీ కూడా ఇవ్వండి. పక్కన ఉన్న వారికి విషెస్ చెప్పండి. ఇచ్చామమ్మా? ఎవరు ఖాళీగా ఉండదు, ఎవరి చేతులు ఖాళీగా ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే విషెస్ చెప్పడంతో ఆనందం ఒకరితో ఒకరు మనము పంచుకున్నాం. హల్లెలూయా. యేసయ్య పుట్టాడు, యేసయ్య ఆనందాన్ని మనము లోకంతో పంచుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చాలా విషయాలు ఉన్నాయి క్రిస్మస్ గురించి మాట్లాడాలంటే. టైం అయితే చాలా అయిపోయింది, ఇప్పుడు 1 గంట కావస్తుంది. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు పుట్ ద బ్రేక్ అండ్ గేర్స్ మారుస్తూ ఉండాలి, బ్రేక్ వేస్తూ ఉండాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలో. ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎ షార్ట్ ఆల్సో. సాధ్యమైనంత షార్ట్గా చెప్తాను, ఎందుకంటే ఈ మంత్ అంతా కూడా క్రిస్మస్ మెసేజ్లే నేను చెప్తూ వచ్చాను. కాబట్టి ఆల్రెడీ క్రిస్మస్ గురించి చక్కగా మనం చెప్పుకున్నాము. అయితే 4 గాస్పెల్స్లలో అన్ని విషయాలు నేను చెప్పాను, కానీ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఫ్రమ్ ద గాస్పెల్స్, 4 గాస్పెల్స్ యొక్క గాస్పెల్స్ గురించి చెప్పబడిన మాటను నేను తెలుపుతాను. మొట్టమొదటిగా మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. చాలా చక్కగా ఓపెనింగ్ చేయబడిందండి. ఎంత చక్కగా అంటే మార్కు సువార్తను ఎవరు పట్టించుకోరు. క్రిస్మస్ వచ్చిందంటే మత్తయి సువార్త చెప్తారు, లూకా సువార్త బాగా చెప్తారు, యోహాను ఏమో కొంతమంది టచ్ చేస్తారు, కానీ మార్కు గురించి పట్టించుకోరు. కానీ ఇక్కడ మార్కు సువార్త మనము ప్రారంభ వచనము చూస్తే ఎంత చక్కని ప్రారంభం అంటే అసలు ఇట్ ఈస్ ఎ ట్రయంఫెంట్, ఒక విజయోత్సవమైన ఒక కేకగా మనకు కనిపిస్తున్నది ఈ యొక్క మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. మరలా చదవండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. హల్లెలూయా. అసలు క్రిస్మస్ దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే ప్రపంచం అంతటికి కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త యొక్క ప్రారంభమును తెలుపుచూ ఉన్నది. సువార్త ప్రారంభము. మరి ఈ సువార్త ఏంటి? ఏమి సువార్త? క్రిస్మస్ అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నారు, మెరీ క్రిస్మస్ చెప్తున్నారు, కేకులు కట్ చేస్తారు, కేకులు పంచుకుంటారు, అన్ని బాగానే ఉన్నవి. కానీ అసలు క్రిస్మస్ యొక్క అసలు విశిష్టత ఏంటి? వాట్ ఈస్ ద ప్రయారిటీ? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రిస్మస్? క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది మనము గమనించినట్లయితే సువార్త ప్రారంభమైంది. అయితే ఆ సువార్తలో ముఖ్య ఉద్దేశం ఏముండాలి అనేసి అంటే అదే అధ్యాయము 15వ వచనము 15th verse 15వ వచనం చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. హల్లెలూయా. సో దిస్ ఈస్ ద అనౌన్స్మెంట్ బై జీసస్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తానే యొక్క సువార్తను గూర్చి చెప్పుచూ ఉన్నాడు. ఇంట్రొడక్షన్ బై జీసస్ చక్కగా చెప్పబడుతూ ఉన్నది. అందరూ కూడా బేబీ జీసస్ గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ మార్కు గారు ఏం మాట్లాడుతున్నారంటే హీఈస్ కన్వేయింగ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శుభవచనము, సువార్తను, శుభవార్తను ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. అందించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభు చెప్పిన మాటలలో నుంచి చక్కగా ఈ యొక్క 1వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉన్నది. అయితే ప్రారంభము ఏంటి? దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను గురించి ప్రారంభించాడు. అయితే ఆ సువార్తలో ఏమి ఉన్నది అనేసి అంటే మొట్టమొదటిగా ఏం చూస్తున్నామండి? కాలము సంపూర్ణమై ఉన్నది. కాలము సంపూర్ణమై ఉన్నది అంటే దేని కొరకు కాలము సంపూర్ణమై ఉన్నది? మానవులు అప్పటి వరకు ఏమేమి చేస్తూ వచ్చారు అనేసి అంటే మానవుల యొక్క ఆలోచన చొప్పున వారికి తోచిన పద్ధతులలో వారు ఏం చేస్తూ వచ్చారంటే పూజలు, పురస్కారాలు, దేవుని ఒక్కొక్క రీతిగా నమ్మేవారు అనమాట. ఒక్కొక్క రీతిగా దైవ దర్శనం చేసుకోవాలనేసి కొంతమంది ఏం చేసేవారంటే ఇమేజెస్ తయారు చేసుకునేవారు. కొంతమంది ఇమేజెస్ తయారు చేసుకొని
వారు పూజ చేస్తూ వచ్చారు. రకరకాల గుంపులు ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో మనము చూసినట్లయితే ఆరాధికులు ఎవరు ఉన్నారు అనేసి అంటే రకరకాల గుంపులో వారు ఉన్నారు. ఒక ఇమేజ్ చేసుకుని ఆరాధన చేసేవారు ఉన్నారు, లేదా అసలు దేవుని పేరిట ఆరాధన చేసేవారు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా అను నామం, హల్లెలూయా, యెహోవా దేవునిని ఆరాధన చేస్తూ వచ్చారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. అయితే ప్రపంచం అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని ఆరాధన చేస్తూ వచ్చారు. అయితే కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు, when the time has fully come, కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తీసుకొని వచ్చిన సువార్త, ఈ సువార్త ప్రాధాన్యమైనది. ఏ సువార్త? కాలము పరిపూర్ణమై ఉన్నది. ఏంటంట? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. హల్లెలూయా, దేవుని రాజ్యము. we are looking for a kingdom. ప్రపంచమంతా కూడా రకరకాల ప్రభుత్వాలన్నీ పడిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనము చూచినట్లయితే దేవుని రాజ్యము అది ఎల్లకాలం ఉండేది రాజ్యము. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము అనేసి ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప రాజు, చక్రవర్తిగా పిలువబడుచున్న నెబుకద్నెజరు రాజు దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ అంటాడు, ఆయన రాజ్యమునకు అంతము లేదు. హల్లెలూయా, హిస్ కింగ్డమ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ అనేసి ఒక అన్యుడైన రాజు, నెబుకద్నెజరు రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి అంటే మన ప్రభు అయిన దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యమును గురించి. కాబట్టి what has come to us through the birth of Jesus Christ ఏంటి అనేసి అంటే the kingdom of God has come. దేవుని రాజ్యము వచ్చి ఉన్నదనేసి. కానీ ఇంకా యేసయ్యను నమ్ముకున్న వారు ఎట్లా ఉంటారు అనేసి అంటే పిరికి వారిగా ఉంటారు. చిన్న సమస్య వస్తే ఏంటంటే చెప్పండి, they fear rules in their lives. Fear rules in their lives. Why fear? ఎందుకు వారు భయపడుతూ ఉన్నారు? దేవుని రాజ్యము వచ్చినప్పుడు ఎందుకు భయపడుతూ ఉన్నారు? దూత మాట్లాడుతుంటాడు. మత్తయి సువార్తలో ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సరే, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. Luke chapter 2 verse 14. తర్వాత మత్తయి సువార్త ఏమని చెప్తున్నాడు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. చాలా జాగ్రత్తగా వినాలండి. ఎక్కడ దేవునికి మహిమ? ఎక్కడ దేవుని మహిమ? ఎక్కడ చెప్పాలి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. మన దేవుడు ఎక్కడున్నాడు చెప్పాలి? సర్వోన్నతమైన స్థలములలో. అవర్ గాడ్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు అవర్ పర్సెప్షన్. మనం ఎక్కడో ఒక దగ్గర గూడు కట్టుకొని ఆ గూడులో దేవుని పెడితే అక్కడ ఉండే దేవుడు మన దేవుడు కాదు. ఆయన ఎక్కడున్నాడు అనేసి అంటే సర్వోన్నతమైన స్థలములలో, సర్వ విశ్వం అంతటికి కూడా ఉన్నతమైన సియోను పర్వతముపై ఆసీనుడైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అందరము చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. జీసస్, హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు అంటే సర్వోన్నతమైన స్థలములలో, సర్వోన్నతమైన స్థలంలో ఆ ఉన్నతమైన దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ ఉన్నాము. కాబట్టి సర్వోన్నతమైన దేవునికి స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడున్న దేవుడు అనేసి అంటే సర్వోన్నతమైన స్థలములలో ఉన్న దేవుడు. కాబట్టి ఒకానొక సమయంలో ప్రపంచములోనే ఇప్పటి వరకు ఇంకా కట్టబడలేదండి, అట్లాంటి మందిరం అనేది కట్టబడలేదు. నో చర్చ్, నో టెంపుల్, నో మస్జిద్ or anything of this world has been built as that of the temple that was built by King Solomon. సొలొమోను రాజు ద్వారా నిర్మించబడిన అటువంటి మందిరము, ఆ మందిరము దేవుని కొరకు ఒక మందిరము కట్టబడ్డది. ఆ మందిరము గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. ఓ సొలొమోను, మనుషులు కట్టించే ఇట్లాంటి మందిరాలలో నేను ఉంటాను అనుకుంటున్నావా? అరే, మనుషులు కట్టించే మందిరాలలో మన దేవుడు ఉండే దేవుడు కాదు. హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడు వస్తాడు చెప్పండి? చాలా మంది ఏమనుకుంటారంటే ఇది చర్చి కదా, ఇక్కడ దేవుడు ఉంటాడు కదా అనేసి. ఎప్పుడు వస్తాడు దేవుడు అనేసి అంటే when 2 or 3 people gather in his name. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ప్రార్థన చేయడానికి మనం when we begin to pray, the presence of God comes. దేవుని సన్నిధి మన మధ్యకు దిగి వస్తుంది. ఆయన సన్నిధి ఎక్కడంటే ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన సియోను పర్వతము మీద ఆసీనుడైన దేవుడు
కానీ మానవులందరూ కూడా ఏం చేశారు అనేసి అంటే దే వెంట్ ఆన్ దేర్ ఓన్ వేస్. ఇంకా ఏం చేస్తున్నారంటే గుళ్ళు గోపురాలు అన్ని కట్టుకుంటూ ఇక్కడే దేవుడు అంటున్నాడు కానీ అని ఇక్కడ ఉండే దేవుడు కాదు. దేవదూతల సైన్య సమూహము యేసుక్రీస్తు ప్రభువారు అని లోకములో నరావతారిగా జన్మించినప్పుడు దూత సైన్య సమూహము వారు పాటలు పాడుతూ ఏమంటున్నారంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. మరలా ఇప్పుడు మార్కు సువార్తలోనికి వద్దాం. చదివిన వాక్య భాగం 1వ అధ్యాయము 15వ వచనము. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఏ రాజ్యం అండి? దేవుని రాజ్యం. దేవుడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే రాజ్యములో మనము చేర్చబడాలి. అప్పుడు మనకేముండదంటే భయం ఉండదు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ డెల్ట్ విత్ గాడ్, డెల్ట్ బై గాడ్. దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు. ద రూలర్షిప్, ద పవర్, అథారిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ టు హిమ్. ఆయనకు సబ్మిట్ కావాలి. ఆయనకు మనము సబ్మిట్ చేసుకొని మనము ఆయనకు లోబడినప్పుడు కదా ఈ రాజ్యములోనికి చేర్చబడాలి అనేసి అంటే ఏం కావాలి? మనలో తగ్గింపు రావాలి. We should humble ourselves. మనము తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోవాలి. ఈ యొక్క రాజ్యములో ఉండాలంటే యేసయ్య దగ్గరికి మనం రావాలి అంటే we should humble ourselves. రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమాపత్రిక 14వ అధ్యాయము 11వ వచనం 14:11. ప్రతి మోకాలును నా ఎదుట వంగును. హల్లెలూయా. How is the kingdom of God? దేవుని రాజ్యము ఏ రీతిగా ఉన్నది? ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును. అందరము చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. This is the truth of the kingdom of God. దేవుని రాజ్యమును గురించిన సత్యము ఇది. కానీ చాలా మంది మా చర్చికి రండి, మా దగ్గరికి రండి, మీకు అది బాగవుతుంది, మీకు రోగాలు పోతాయి, బాధలు, ఇవి కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఈ రాజ్యములో ఏం చేయబడాలంటే ప్రతి మోకాలు ఏమవ్వాలి? ఆయన ఎదుట వంగాలి. హల్లెలూయా. వంగుతున్నామా మనము? దేవుని దగ్గర మోకాలు వంగుతున్నామా? వంగి ప్రార్థన చేస్తే మాత్రమే కాదు. We should be submissive to God in every aspect of our life. మన జీవితంలో ప్రతి స్థితిలో కూడా దేవునికి లోబడాలి. దేవుని చిత్తమునకు లోబడాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యములను చేస్తాడు. When you submit every situation, every life issue of your life, if you can submit, if you can surrender to Jesus, God can take control of it. God can take hold of it. నీ జీవితంలో నీ ఉద్యోగము కావచ్చు, నీ యొక్క చదువు కావచ్చు, నీ యొక్క కుటుంబ జీవితము కావచ్చు, నీవు చేస్తున్న ప్రతి ప్రయత్నము కావచ్చు, ఇన్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ కెన్ సబ్మిట్ అంటు గాడ్, దేవునికి నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకుని ఉన్నప్పుడు, ఆయన రాజ్య పరిపాలన కొరకు నువ్వు అప్పచెప్పినప్పుడు, రాజుల రాజు ఏం చేశాడంటే జస్ట్ హీ విల్ సెండ్ ఫోర్త్ అండ్ ఆర్డినెన్స్. దేవుడు ఒక ఆర్డినెన్స్ పంపిస్తాడు. వెళ్ళండి, తన దూతలకు పంపించి నా కుమార్తె ఉద్యోగం కోసము లేదా నా కుమారుడు ఉద్యోగం కోసము ప్రార్థన చేస్తున్నాడు. వారి కొరకు ఇదిగో బహుమానము నేను పంపిస్తూ ఉన్నాను. హల్లెలూయా. వారి కుటుంబంలో శాంతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సాతాను శక్తులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టుచున్నవి. ఇదిగో దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు, మీరు వెళ్ళండి, ఆ కుటుంబమునకు శాంతి కలుగునట్టుగా మీ కాపుదల ఎల్లప్పుడు కాపుదలగా ఉండండి అనేసి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మనము ప్రయాణాలలో ఉన్నప్పుడు పాదములకు రాయి తగులకుండా దేవుడు తన దూతలను ఆజ్ఞాపించే దేవుడు అంటున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో దేవుని రాజ్య పరిపాలన కొరకు మనము when we submit ourselves into the hands of God, దేవుని యొక్క చేతులలోనికి మనల్ని మనం సరెండర్ చేసుకున్నప్పుడు మన జీవితం ఏంటంటే we will become kings. హల్లెలూయా. మనం ఏమవుతాం చెప్పండి? రాజు యొక్క కుమారులు కుమార్తెలు ఏమవుతారు చెప్పండి? రాకుమారుడు రాకుమార్తె కదా, ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ గా మార్చబడతారు. కానీ రాకుమారుడిగా ఉండి అయ్యా కష్టం, యేసయ్యా నాకు ఈ సమస్య ప్రభా, ఈ బాధ ప్రభా, ఏంటి ప్రభా. దేవుడు బాధల దగ్గర కాదు నిన్ను ఉండమని చెప్పింది, ఆయన చిత్తము నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉండాలి. ఇన్ యువర్ డే టు డే లైఫ్
If you can come to the presence of God every morning, if you can ask the Lord, Lord, what should I do today for your glory? నీ చిత్తము నీ మహిమను బట్టి నేను ఏమి చేయాలి ప్రభువా, నీ చిత్తాన్ని నాకు తెలుపండి ప్రభువా అన్నప్పుడు God will reveal his purpose in your life. నీవు అప్పుడు ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఉండాలి. క్రైస్తవులుగా దేవుడు పిలిచింది ఎందుకోసం అనేసి అంటే ఏదో కష్టాలు పట్టుకొని కూర్చొని ఈ కష్టం ఉంది, నాకు ఆ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉంది, ఈ రోగం ఉంది, వీటిని పట్టుకొని బాధపడడానికి కాదు దేవుడు పిలిచింది. గాడ్ హ్యాస్ గివెన్ us నాట్ ఎ ఫియర్ఫుల్ స్పిరిట్, నాట్ ఎ టిమిడ్ స్పిరిట్. మన లోపల పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదండి, నిగ్రహ శక్తి కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకా నువ్వు పిరికి పందగా ఉన్నావు అంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ క్రిస్టియన్, నాట్ ఎ క్రైస్ట్ ఫాలోవర్. నీలో పిరికితనం ఉన్నదంటే నువ్వు దేవుని వెంబడించే బిడ్డవు కాదు. వెన్ ద పవర్ ఆఫ్ జీసస్ కమ్స్ ఇన్ టు యూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నింపుదలను గురించి ప్రభువు అంటాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? చెప్పండి, ఏం పొందుకుంటారు? Ye shall receive power after that the Holy Ghost is come upon you, and ye shall be my witnesses both in Jerusalem, in Judea, in Samaria, and even to the uttermost parts of the earth, even to the ends of the earth. ఎక్కడెక్కడంట అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? మరి ఇంకెందుకు పిరిగితనం, ఇంకెందుకు భయము? వై ఫియర్, వై టిమిడిటీ? ఎందుకు వణుకుతూ ఉంటారు? చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న శోధనలు, వీటిని లెక్క చేయకుండా ఆకాశ గగనతం తలములో ఎగిరేవారే నిజమైన క్రైస్తవులు. కాబట్టి ప్రజలతో దేవుడేమన్నాడంటే, ఓ ప్రజలారా, మానవులారా, మీరు మీ యొక్క శక్తితో మీరు పని చేయకూడదు. సబ్మిట్ ఎవ్రీథింగ్ అపాన్ మీ, క్యాస్ట్ యువర్ కేర్స్ అపాన్ మీ. నీ పనుల భారము సమస్తము యెహోవా మీద మోపుము. దేవుని మీద మోపమంటే అన్ని నీ మీద వేసేసుకొని, సమస్యలన్నీ బాధలన్నీ నీ మీద వేసేసుకొని, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ యువర్ ఓన్ వే, యు కెనాట్ బి ద కింగ్. నువ్వు రాజుగా ఉండజాలవు, నువ్వు ఒక అధిపతిగా ఉండజాలవు. సమస్యలను ఏం చేయగలనంటే శాసించగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. అందరము కూడా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. A Christian is a conqueror, a ruler, the one who can control everything by the power of the word of God. దేవుని యొక్క వాక్యమును మనము చేత పట్టుకొని వాక్యము చేత ముందుకు నడుస్తూ ఒక విజయవంతమైన జీవితము జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు. కాబట్టి ఇక్కడ మార్కు సువార్తలో ఏమని చెప్తున్నాడు? పరలోక దేవుని రాజ్యము, ద టైమ్ హ్యాస్ కమ్. మొట్టమొదటిగా కాలము సంపూర్ణమై ఉన్నది. రెండవది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. హల్లెలూయా. ఇది క్రిస్మస్ సందేశం అండి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నది క్రిస్మస్ సందేశము. చాలా మంది ఇంకా ఎక్కడ ఉంటారండి అంటే అన్ని తయారు చేసుకొని పెట్టుకుంటారు అనమాట. పశువుల పాకను తయారు చేస్తారు, మేంజర్ తయారు చేస్తారు, బేబీ జీసస్ని ఇంకా ఎత్తుకొని, ఓ జీసస్ స్లీప్ ఇన్ మై హౌస్. నీ ఇంట్లో పడుకునే దేవుడు కాదు యేసయ్య, ఆయన ఉన్నతమైన సియోను మీద ఉన్న దేవుడు. హల్లెలూయా. ప్రపంచంలోనే అతి పెద్ద మందిరము కట్టబడిన సొలొమోను దేవాలయం గురించే ప్రభు ఏమన్నాడంటే, అరే బాబు, మనుషులు కట్టిన దేవాలయాలలో నేను ఉండను. హిస్ ప్లేస్ ఈజ్ ద హైయెస్ట్ మౌంట్. ఆయన ఉన్నతమైన సియోను పర్వతము పైన ఉత్తర దిశనైన ఆసీనుడై ఉన్న దేవుడైంటున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవాది దేవుణ్ణి, ప్రభువుల ప్రభువును మనము ఆరాధించుచున్నాము. ఆయనను సేవించుటకు గాను దేవుడు మనకు ఇంత ఇస్తే చర్చికి వెళ్తారంట. ఏం పోతాం చర్చికి? దేవుడు నాకు ఏం చేశాడని? ఇదేనా దేవుడు? ఇందుకోసమైనా పిలిచింది? సనుగుకోవడానికి, గునుక్కోవడానికి కాదు. నీ సమస్యలు అసలు లెక్కలోకి రావు. వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ కింగ్డమ్, దట్ అండ్ ఎవర్లాస్టింగ్ కింగ్డమ్. ఎవరైతే ఈ లోకములో చిన్న చిన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు యొక్క ప్రతి పరిస్థితిని కూడా మీరు రూల్ చేయగలగాలి. కొంతమంది అంటారు, పాస్టర్ గారు నా భార్య నా మాట వింటలేదనేసి అంటారు. అంటే నీ భార్యను కూడా నువ్వు రూల్ చేయలేకపోతున్నావు అంటే వాట్ ఈస్ ద థింగ్ దట్ యు ఆర్ డూయింగ్? నిజమైన క్రైస్తవులు ఏ రీతిగా ఉండాలనేసి అంటే యూ షుడ్ బి ద రూలర్ ఆఫ్ యువర్ వైఫ్. నీ భార్యను ఏలుబడి చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవ పురుషుడిగా నువ్వు ఉంటావు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే నీ భార్యను నువ్వు ఏలుబడి చేసే స్థితి కావాలి. అప్పుడే
నీ కుటుంబమును నువ్వు ఏలుబడి చేయగలుగుతావు. యూ కెన్ హ్యావ్ ఏ రియల్ క్రిస్టియన్ లైఫ్ కదా. క్రీస్తు శరీరమునకు క్రీస్తు సంఘమునకు ఏ రీతిగా శిరస్సుగా ఉన్నాడో అదే రీతిగా స్త్రీకి శిరస్సు ఎవరండి? భర్త. ఏంటి రావట్లేదు ఆన్సర్? ఎవరు చెప్పాలి? స్త్రీకి శిరస్సు ఎవరు? నేను అడుగుతున్నాను, స్త్రీలను అడుగుతున్నాను. దాన్ని ఏంటంటే ఓవర్ పవర్ అంటారనమాట. నేను అడిగినప్పుడు ఎవరికి క్వశ్చన్ వేస్తే వాళ్ళు చెప్పాలి. అప్పుడు మంచి లోబడే స్థితి ఉన్నదన్నమాట. హల్లెలూయా. స్త్రీకి ఎవరండి శిరస్సు? హల్లెలూయా. మరి భార్య, పురుషునికి భార్య ఎక్కడ ఉండాలి? అసలు తీసి పడేస్తారు. అసలు శరీరం అంతా కూడా భార్యని. హల్లెలూయా. ఆ శరీరమే ఈ తలకాయని మోస్తూ వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి పోవాలన్నా కానీ ఈ శరీరము ఏం చేయాలి? మోస్తూ వెళ్ళాల్సిందే. అంత మోస్తూ కుటుంబ బాధ్యతలన్నీ, మంచి చెడులు అన్నీ కూడా. ఒకసారి నేను చెప్పాను కదండి, ఎట్లా ఏ రీతిగా ఉంటుంది? పందిరి మీద వ్యాపించిన ఎవరంట? ద్రాక్షావల్లి. పందిరి మీద వ్యాపించిన ద్రాక్షావల్లి. ఫలాలు కావాలన్నా, కుటుంబ బాధ్యతలు కావాలన్నా స్త్రీ మొత్తం చూస్తూ బాధ్యతలు మీద వేసుకొని చేస్తూ ఉంటే కదా, ఈవెన్ తలకాయని కూడా మోస్తూ ఉంటే ఏం చేస్తారంటే తీసి పడేస్తారండి. భర్తలు భార్యలను ఏం చేయాలంటున్నారు దేవుడు? ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమించాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇట్ ఈస్ నాట్ బాబు నీ భార్యను ప్రేమించని దేవుడు చెప్పట్లేడు. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. యూ షుడ్ లవ్ యువర్ వైఫ్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ఏ రీతిగా ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా, నీ పిల్లలను కూడా నువ్వు ఆ రీతిగా ప్రేమించాలని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. దిస్ ఈస్ ద క్రిస్టియన్ గుడ్ న్యూస్. హల్లెలూయా. క్రీస్తులో లేనప్పుడు ఏ రీతిగా ఉన్నా కానీ సమస్యలు, ఎన్నెన్నో జగడాలు అన్నీ కూడా ఉంటాయి కదా. కానీ క్రీస్తులోనికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక ప్రేమ, ఆప్యాయత, అందరూ ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితి, మంచి వాతావరణం కలిగిన స్థితి యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నారు. కాబట్టి వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? ఒకప్పుడు కుటుంబముగా లేదు, కానీ యేసును నమ్మిన తర్వాత కుటుంబం అనేది చక్కని స్థితిలోనికి వచ్చింది. అది దేవుడిచ్చిన ఒక భాగ్యము. హల్లెలూయా. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్, ఫాలోయింగ్ క్రైస్ట్. చాలా మంది ఏంటంటే మతం మారాలి. మతం ఏం మారుతారు చెప్పండి? మతం మారాలి అంటారు. ఏ మతం మారుతున్నారు? మతం కాదు మారేది, నీ జీవితం మారాలి. హల్లెలూయా. If you should be a true follower of Christ Jesus, you should change your attitude, your behavior, if your way of talking, your lifestyle, everything should be changed. అన్నిట్లలో కూడా మార్పు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది ఏంటంటే హరిబరిగా ఏం చేస్తారంటే నీళ్ళలో ముంచేస్తారు. దా ఏసై నమ్ముకున్నావా? నీళ్ళలో మునుగుపో రేపే, ఎందుకంటే రేపు క్రిస్మస్ కాబట్టి, రేపు న్యూ ఇయర్ కాబట్టి, లేదా రేపు నీ బర్త్డే కాబట్టి. హడావుడి కాదండి. ఫస్ట్ ఏం రావాలంటే జీవితంలో ఏం కావాలి? మార్పు కావాలి. మనము ఆయన వలె మార్చబడాలి. హల్లెలూయా. క్రీస్తు వలె మార్చబడాలి. మన స్వారూప్యము మార్చబడాలి, మన పద్ధతి మార్చబడాలి, మన జీవిత విధానము మార్చబడాలి. అప్పుడే మనము we shall be called as the children of God. దేవుని పిల్లలగుటకు దేవుడు కృపను దయచేస్తాడు. అయితే దేవుని రాజ్యము కాలము పరిపూర్ణమై ఉన్నది, సంపూర్ణమై ఉన్నది. తర్వాత దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మరి ఈ రాజ్యములోకి రావాలంటే దేవుడు ఏం కావాలంటున్నాడు? మారు మనస్సు పొంది. అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఇండ్లలో బేబీ జీసస్లు పెట్టుకొని ఇంకా ఉయ్యాలు లూపడానికి కాదు. మనలో ఏం కావాలని దేవుడు వచ్చాడు? మారు మనస్సు పొందటానికి. The true message of Christmas is that you should repent of your sins and you should believe the good news of Jesus Christ. నీవు నీ పాపముల విషయంలో ఏం కావాలంటున్నాడు? మారు మనస్సు పొందాలి. నీ పాత జీవితము సమాధి చేయబడాలి, పాత అలవాట్లు సమాధి చేయబడాలి, పాత లైఫ్ స్టైల్ అనేది సమాధి చేయబడాలి. Then only you should be a true Christian. క్రీస్తు ఫాలోవర్గా, క్రీస్తు బిడ్డగా నువ్వు మార్చబడాలంటే, దేవుని రాజ్యంలో నీవు ఉండాలి అనేసి అంటే నువ్వు చేయవలసిన పని ఇది. కాబట్టి మార్కు సువార్తను చాలామంది పక్కన పెడతారు, కానీ మార్కు గారు ఏం చేస్తున్నారంటే ఎంత చక్కని వెల్కమింగ్ వర్డ్స్ చెప్తున్నారు చూడండి. మొదటి వచనంలో మరొకసారి చదువుకుందాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. హల్లెలూయా.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. The beginning of the gospel of Jesus Christ. The gospel has come through Jesus Christ. It is the gospel of Jesus Christ. యేసుక్రీస్తు సువార్తను మనము చెప్పుచున్నాము. కాబట్టి ఈ సువార్త 3 ముక్కలలో మనం విన్నాం. మొట్టమొదటి ఏంటి చెప్పండి? కాలము సంపూర్ణమై ఉన్నది. రెండవది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మూడవది మారు మనస్సు పొంది ఏం చేయాలి? సువార్తను నమ్మాలి. ఈ సువార్తను మనము నమ్ముట కొరకు ముందుగా ఈ 3 విషయాలు దేవుడు చెప్పుచున్నాడు. ఏంటంటే కాలము సంపూర్ణమై ఉన్నది. చాలా మంది డిలే చేస్తూ ఉంటారు. ఏంజలికా జాంబ్రానా అనే ఒక సహోదరి తను చనిపోయి మరలా బ్రతికిందండి. దేవుడు తనకు పరలోక దర్శనాన్ని చూపించాడు, నరకాన్ని చూపించాడు, ఇవన్నీ చూపించాడు. అయితే ఒకానొక దినాన పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడంట. ఒక చర్చ్లో ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే ప్రభువు దగ్గరికి వస్తారో మీ జీవితాన్ని ప్రభువునకు సమర్పించుకోండి, మీ మార్పు చెందండి అనేసి వారి గురించి చెప్తున్నప్పుడు అందరూ వారి హృదయాలలో మార్పు కలిగి చేతులెత్తుతూ ఉన్నారంట. అక్కడ ఒక 13 ఏళ్ల అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి ఏమనుకున్నదంటే, నాకు ఇంకా చాలా లైఫ్ ఉంది కదా, నేను ఇప్పుడు కాదు ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత నేను రక్షణ పొందుతాననేసి షీ డిలైడ్ హర్ యాక్సెప్టింగ్ ఆఫ్ క్రైస్ట్. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు కానీ వారి జీవితాలలో సమర్పణ అనేది లేదు. దేవుడు చెప్పుచున్నాడు, మొట్టమొదటిది ఏంటి చెప్పండి? కాలము సంపూర్ణమై ఉన్నది. ద టైమ్ హ్యాస్ కమ్. ద టైమ్ ఈస్ కమ్. కాలము సంపూర్ణమై ఉన్నది. రెండవదిగా దేవుని రాజ్యము సమీపించినది. ఇంకా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానన్నది కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ డూయింగ్ యువర్ ఓన్ విల్, యువర్ ఓన్ సెల్ఫ్. ద ట్రూ క్రిస్టియన్ ఈస్ బీన్ ఆల్రెడీ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. బాప్తిస్మము పొందు వ్యక్తి క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాడండి? సిలువ వేయబడ్డాడు. అందుకోసం ఆయన అపోస్తలుడైన పౌలు అంటాడు, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలంటున్నాడు? దేన్ని వెతకాలి? పైనున్న వాటినే వెతకాలి. అక్కడ ఏమున్నది? మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. హల్లెలూయా. క్రీస్తుతో కూడా దాచబడి ఉన్న జీవము కొరకు, నిత్య జీవము కొరకు మనము ప్రయత్నము చేస్తూ మన యొక్క లోకములో ఉన్న ప్రతి పరిస్థితిని ఏం చేయాలంటే పట్టించుకోవద్దు. We should look to the hope that has, the eternal hope that has kept for us. Our life is been hidden in Christ Jesus. మన జీవము క్రీస్తుతో కూడా ఆయనలో దాచబడి ఉన్నది, దేవునిలో దాచబడి. కాబట్టి మనము ఆయన వైపు చూడాలి. దేని కొరకు అంటే పైనున్న వాటిని చూడాలి కదా. ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చాయంటే ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నిటిలో కూడా ఈ లోక సంబంధమైన ప్రేయర్ రిక్వెస్ట్లే ఉంటాయి. పరలోక సంబంధమైన ప్రేయర్ రిక్వెస్ట్లు చాలా తక్కువ అండి. ఫాస్టింగ్ ప్రేయర్ వచ్చిందంటే ఇంట్లో ఉన్న కష్టాలు, ఒంట్లో ఉన్న కష్టాలు కదా, కుటుంబంలో ఉన్న కష్టాలు ఇవే చెప్తారు. కానీ ఇదిగో ఇంకా నేను ఎదగాలి, నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నానో, ఇంకా ఒక ఇయర్ అయిపోయింది, ఇంకా పై మెట్టుకు రావాలి, 2 years అయిపోయాయి, ఇంకా పై మెట్టుకు రావాలి, సంవత్సరాలు గడిచిపోతున్నవి, ఇంకా ఉన్నత స్థితికి రావాలి. ఆ రీతిగా మనము ప్రభువునకు సమర్పణ చేసుకొని మన జీవితంలో ఉన్నత స్థితికి వస్తూ మనము ఎదుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ట్రూ క్రిస్మస్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. హల్లెలూయా. యేసయ్యనేమో హృదయం బయట ఎక్కడో పెడతారు. అరే వస్తున్నారా, ఇప్పుడే వస్తున్నా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, ఈ వాక్యం అయిపోగానే వచ్చేస్తున్నాను, తర్వాత పోయి ఎంజాయ్ చేద్దాం. ఇటువంటివి కాదు క్రిస్మస్ సెలబ్రేషన్స్. లోకాశలన్నింటినీ కూడా ఏం చేయాలి? త్యజించాలి. హల్లెలూయా. లోకాశలను త్యజించి క్రీస్తు కొరకు మన సమస్తాన్ని మనం అర్పించినప్పుడే నిజమైన క్రైస్తవులముగా ఉంటాము. సండే చర్చికి రాలేదు ఎందుకండి అనేసి అంటే, పాస్టర్ గారు మా ఇంటికి చుట్టాలు వచ్చారు అంటే నువ్వు నీ టైంను కంట్రోల్ చేయలేకపోతున్నావు. నువ్వు రాజ్యంలోకి వచ్చావా, ఇంకా రాలేదా? దేవుని రాజ్యములో ఉన్నవారు ఆదివారం అయిందంటే దేవుని సన్నిధి కొరకు వారి యొక్క తాపత్రయం ఏ రీతిగా ఉంటుందంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టుగా దేవాని నీ సన్నిధికి రావాలి. ఎందుకు వస్తున్నాం? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామండి? డెకరేషన్ ఎట్లా ఉన్నది చూద్దామా, ఏ రీతిగా ఉన్నది, ఎవరు ఎట్లా ఉన్నారు చూద్దామన్నా, దేనికోసం వస్తున్నాం?
టు గేజ్ ఇన్ టు ద మిర్రర్ దట్ గాడ్ ఈస్ పుట్టింగ్ బిఫోర్ అస్. మన ముందు దేవుడు ఏం పెడుతున్నాడండి? పెద్ద మిర్రర్ దేవుడు పెట్టాడు. ఆ మిర్రర్లో మీ యొక్క ఇన్నర్ సెల్ఫ్, ఇన్నర్ థాట్స్, ఇన్నర్ యాక్షన్స్, మీరు చేస్తున్న మీ క్రియలు, మీ తలంపులు, మీ హృదయపు తలంపులు, ఇవన్నిటినీ కూడా దేవుడు బట్టబయలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి మన యొక్క ఇన్నర్ సెల్ఫ్ను కరెక్షన్ చేసే దేవుని సన్నిధి. కాబట్టి ఆయనలో మనము రాజ్య పరిపాలన చేసే బిడ్డలుగా మార్చబడాలంటే నీవు దేవుడు నీకు ఇచ్చిన నియమావళులలో నీ కుటుంబాన్ని నువ్వు వేలుబడి చేసే వ్యక్తిగా ఉండాలి. నీ ఉద్యోగంలో నీ వేలుబడి చేసే వ్యక్తిగా ఉండాలి. అంటే నాకు ఈ పని రావట్లేదని చెప్పడానికి వీలేదు. అప్పచెప్పిన పనులన్నీ కూడా చక్కగా చేయాలి. ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి, కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, పిల్లలను ఏలుబడి చేసే దాంట్లో నమ్మకంగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఉన్నప్పుడే యూ క్యాన్ బీ ద ట్రూ క్రిస్టియన్. కాబట్టి ఎందుకు నువ్వు రూల్ చేయలేకపోతున్నావు అనేసి అంటే బికాస్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ క్రైస్ట్. క్రీస్తును నీవు వెంబడించట్లేదు, క్రీస్తు చొప్పున ఆయన మాట వినట్లేదు. కాబట్టి నువ్వు క్రీస్తు మాట విని చూడు, నీ పిల్లలు నీ మాట ఎందుకు వినకుండా ఉంటారో చూడు. యు ఫాలో క్రైస్ట్ అండ్ సీ, చెక్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ ఒబేయింగ్ యువర్ వర్డ్. నీ మాట వినకపోతే నన్ను అడగండి, అప్పుడు చెప్పు, పాస్టర్ గారు నేను యేసుని వెంబడిస్తున్నాను కానీ నా పిల్లలు నా మాట అట్లాంటిది ఉండదండి. నువ్వు నిజముగా యేసు ప్రభువును వెంబడించినప్పుడు, నాట్ యువర్ ఓన్ థాట్స్, నాట్ యువర్ ఓన్ ఇంటెన్షన్స్, యూ షుడ్ వాక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చొప్పున నువ్వు నడిచినప్పుడు తప్పకుండా దేవుడు వినేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. రాజులుగా చేస్తానని చెప్పాడు. రాజ్య పరిపాలన చేయుటకు దేవుడు మనల్ని ఆహ్వానించాడు. అయితే అటువంటి కృప దేవుడు ఇస్తాడు. ఇంకేమంటున్నాడు? రిపెంట్ అన్నాడు. రిపెంట్, మనం ఏం చేయాలండి? మారు మనస్సు. మారు మనస్సు అంటే ఏంటి? నీళ్ళల్లో మునిగేదాకా ఒక ఎత్తు, మునిగిన తర్వాత మరలా పాత పాపం మళ్ళా చేసుకుంటూ పోవడానికి మారు మనస్సు. అదేనా మారు మనస్సు అనేసి అంటే? ఇట్ ఈస్ ఫర్ ఎవర్. మన జీవం ఎక్కడ దాచబెట్టబడింది చెప్పండి? మన దగ్గర పెడితే మన ఇష్టం వచ్చినట్టు మనము ఆడుకుంటూ ఉండేవారం. తాళపు చెవి ఎవరి దగ్గర ఉన్నది? ఎవరి దగ్గర ఉందండి? యేసయ్య పేతురుతో అంటాడు, యు ఆర్ పీటర్, అపాన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్, బిహోల్డ్ ఐ యామ్ గివింగ్ యూ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. హల్లెలూయా. ఎవరికి ఇస్తున్నాడు ఈ కీస్? పేతురికి ఇస్తున్నాడు. నువ్వు ఆయనకు నమ్మకంగా ఉంటే ఆయన నీకు కూడా ఇస్తాడు. తాళపు చెవులు ఇస్తాడు. మాట వినేటట్టుగా తాళపు చెవులు ఇస్తాడు. ఒకప్పుడు నా మాట వినట్లేదు ప్రభువా, కానీ నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మాట వినే తాళపు చెవుని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వెక్కడ సక్సెస్ఫుల్గా లేవు, కానీ యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు నీ జీవితంలో సక్సెస్ అనే తాళపు చెవుని దేవుడు ఇస్తాడు. వెన్ యూ ఎంటర్ త్రూ దట్ వే, నీ జీవితం అంతా విజయమే. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి శక్తివంతమైన దేవుని రాజ్యములో మనము పాల్పంపులు పొందినప్పుడు నిజమైన క్రైస్తవులకు దుఃఖం ఉండదండి. నిజమైన క్రైస్తవులకు బాధ ఉండదు. అంటే దుఃఖాలు ఉండవని కాదు, సమస్యలు ఉండవని కాదు, సమస్యలే కాదు. హల్లెలూయా. కష్టాలే కాదు, శ్రమలే కాదు, వాటన్నిటిని కూడా అధిగమించి వెళ్ళేవాడే నిజమైన క్రైస్తవుడు. కాబట్టి యేసు ప్రభు వారి సువార్త ఏంటంటే, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, మీ కష్టాలు పోయాయా అంటే కష్టాల జోలికే మేము వెళ్ళము, అసలు వాటి వైపే చూడము, ఆ శ్రమలనే పట్టించుకోము. మా యొక్క ఆశయం అంతా కూడా మా కొరకు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, ఆయన మా కొరకు ఒక నిత్య రాజ్యమును, పరలోక రాజ్యమును మా కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు అనేసి యేసయ్య నిత్య రాజ్యము కొరకు మనమందరం కూడా ఎదురు చూడాలి. అటువంటి వారే నిజమైన క్రైస్తవులు. ఇక డిస్కషన్స్ ఉంటాయి కొద్ది తర్వాత. మీ చర్చిలో ఏమైనా డెకరేషన్ చేశారా? మా చర్చిలో ఇవి పెట్టారు, అవి పెట్టారు, పెద్ద స్టార్లు పెట్టారు. హల్లెలూయా. సత్యం అంట. అది ఏమని చెప్తుందంటే సత్యం, ఇది సత్యం. డిస్కషన్స్ ఇవి మనకు వద్దండి. ఎవరు ఎట్లా చేసుకుంటారో మనకు లేదు. మనము దేవుని సన్నిధానంలో హృదయపూర్వకమైన ఆరాధన, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించిన ఆరాధన మనము చేస్తూ ఉన్నాం. ఇది మార్కు సువార్త గురించి చెప్పాను. మత్తయి సువార్తలో కూడా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క విషయాన్ని నేను చెప్తానండి. సమయాన్ని మనము మించకుండా ప్రయత్నం చేస్తాను. 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము
2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. వారు రాజు మాట విని ఎవరి మాట విన్నారండి? రాజు మాట. చాలా మంది ఎవరి మాట వింటారు? మా బాస్ చెప్పాడు కదా, మా రాజుగారు చెప్పారు కదా. రాజు మాట విని ఏం చేస్తున్నారు? బయలుదేరిపోవచ్చుండేగా. సరే, మొత్తానికి రాజు మాట విన్నారు, అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఇక వెళ్ళిపోయి ఎక్కడికి ఏం చేశారు? ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము. ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. హల్లెలూయా. దిస్ ఈజ్ ఎ స్టార్, ద హిస్టరీ ఆఫ్ ఎ స్టార్. నక్షత్రము యొక్క చరిత్ర. ఆకాశములో చాలా నక్షత్రాలు ఉన్నాయండి. వాటికి పేర్లు కూడా కొన్నిటికి పేర్లు పెట్టుకున్నారు కదండి. నక్షత్రాలను బట్టి ఇటు అడిగేయండి, అటు అడిగేయండి, వెనకకేయండి, ముందుకేయండి, ఒకసారి అటు చూడండి, ఇటు చూడండి, ఈ నక్షత్రాన్ని చూడండి. ఈ నక్షత్రాలు కాదు, ఈ ప్రపంచంలో ఉన్న నక్షత్రాలన్నీ ఒకరోజు రాలిపోబోతున్నవి. హల్లెలూయా. దేవుని ఉగ్రత దినము వచ్చినప్పుడు ఆ దినమున నక్షత్రములు సహితము, ఆకాశపు నక్షత్రములు రాలిపోతాయి. హల్లెలూయా. సూర్యచంద్రులు చీకటి కమ్మబోతున్నారు, సూర్యుడు చీకటి కమ్మబోతున్నాడు, నక్షత్రములు రాలిపోబోతున్నవి. అది జరుగుతున్నది. కానీ ఒక నక్షత్రం ఉన్నది కదా. ఈ నక్షత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేసి అంటే, ఆ నక్షత్రము ఇట్ ఈస్ ఎ లీడింగ్ స్టార్. ఆ స్టార్ ఏంటి చెప్పండి? లీడింగ్ స్టార్. అసలు ఈ నక్షత్రము ఎవరిని నడిపిస్తుందంటే, ప్రపంచములో ఉన్న జ్ఞానులను నడిపిస్తుంది. హల్లెలూయా. సరే, వాళ్ళకి ఏం తెలియక ఏదో నక్షత్రం వెంబడిపోయారు కదా అనేసి అట్లా కాదు. వారు ఎవరిని నడిపిస్తున్నారంటే జ్ఞానులనే నడిపిస్తుంది. ప్రపంచములో అతీతులు జ్ఞాన విద్యను నేర్చుకుని ఒక జ్ఞానుల గుంపు, ఆ గుంపులో ఉన్న జ్ఞానులందరూ కూడా ఏం చూశారండి? నక్షత్రాన్ని చూశారు. అరే, రోజు మనము చూసే నక్షత్రాలు ఒక ఎత్తులో ఉన్నాయి, కానీ ఈ నక్షత్రం ఏంటి అనేసి అంటే ఇట్ హ్యాస్ సమ్ స్పెషాలిటీ. దానిలో ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ నక్షత్రములో ప్రత్యేకత కనిపిస్తుంది. ఏంటి అంటే, ఈ నక్షత్రం ఏం చేస్తుందంట? వారికి ముందుగా వెళ్ళుచు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తుందంట? వారికి ముందుగా వెళ్ళుచు. వారికి ముందుగా వెళ్ళుచు. ఎక్కడి వరకు వెళ్ళింది? మనం ఎవరం చెప్పండి? Who are we? మనం ఎవరు? పాటలు మాత్రం బాగా పాడతారు, మళ్ళీ మర్చిపోతారు. ఇట్లాంటి మర్చిపోకుండానికే పాటలు రాశాను. క్రిస్మస్ సాంగ్స్ దాదాపు 8 సాంగ్స్ రాశాను. 8 సాంగ్స్ రాశాను, మర్చిపోయాను. యేసుని నమ్మిన వారందరూ ఈ లోకంబునకు జ్యోతులే. యేసుని నమ్మిన వారందరూ ఈ లోకంబునకు జ్యోతులే. యేసుని వెలుగు చెనింపబడుచు ఈ లోకంబును వెలిగించెదము. యేసుని వెలుగు చెనింపబడుచు ఈ లోకంబును వెలిగించెదము. హల్లెలూయా 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 పాడెదం. హల్లెలూయా 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 పాడెదం. లోకరక్షకుడేసునిగాంచి సాగిలపడి పూజించెదం. లోకరక్షకుడేసునిగాంచి సాగిలపడి పూజించెదం. అప్పుడు నక్షత్రం గురించి చెప్పబడ్డది. ఇప్పుడు ఎవరు నక్షత్రాలు చెప్పాలి? మనమే నక్షత్రాలు. హల్లెలూయా. ఎవరైతే దేవుని వైపునకు ప్రజలను నడిపించేవారు ఏ రీతిగా ఉంటారంట? దానియేలు భక్తుడు చెప్తాడు. దేవుని యొద్దకు నడిపించే వారందరూ ఎట్లుంటారంట? జ్యోతులలాగా ఉంటారు. ఆకాశమందలి నక్షత్రముల వలె వారు ఉంటారు. Those who lead many to Christ. Those who lead many to Christ. యాక్చువల్గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ బిజీలో మనం ఉన్నాం. ఇటువంటి బిజీ షెడ్యూల్లో నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఒక పాస్టర్ గారు, దేవుడు నన్ను సేవ కోసం పిలిచాడు.
ఆ రోజు మీ ద్వారా చెప్పబడిన ప్రవచనం అక్షరాల నెరవేర్చబడ్డది. దేవుడు నన్ను సేవ కోసం పిలిచాడు. ఎక్కడో వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇక్కడేమో క్రిస్మస్ బిజీలో ఉన్నామండి. మనకు ఇక్కడ టైం బిజీనే, కానీ అక్కడ ఏంటంటే ఒక్కరోజు మా కోసం కేటాయించారా పాస్టర్ గారు అనేసి అడిగినప్పుడు 23వ తారీఖు తప్పకుండా వస్తానని చెప్పాను. 23rd ఈవినింగ్ అక్కడికి వస్తానని చెప్పి వెళ్ళడం జరిగిందండి. అక్కడ చూచినప్పుడు నిజముగా ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు అక్కడ జరిపించాడు. ఆ యొక్క ఊర్లో దేవుడు అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగించాడు. అనేక మందికి విడుదలలు కలిగాయి, స్వస్థత కలిగింది. ఒక ఆవిడకు గర్భము దాల్చక 7 సంవత్సరాల నుంచి గొడ్రాలిగా ఉన్నది, పిల్లలు పుట్టట్లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన నామస్మరణ చేసి ప్రార్థన చేసినప్పుడు నిజముగా దేవుడు ఆమె లోపల ఉన్న యొక్క చీకటి శక్తిని తొలగించి సంతాన ప్రాప్తిని దయచేయుటకు గాను దేవుడు వాగ్దానము చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఒక కుటుంబం, ఆ కుటుంబ యజమాని, కెన్ యూ షో ఫర్ దట్ పిక్చర్? ఆ కుటుంబ యజమాని తను చావు బ్రతుకుల మధ్యలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. రోజు రోజుకు క్షీణించిపోతున్నాడు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మెడిసిన్ కోసం అనేసి మెడికల్ ఫీల్డ్లో ఖర్చు పెట్టేశారు. వైద్యుల ద్వారా సహాయం అందించబడలేదు. రోజు రోజుకు వారి పరిస్థితి భయంకరంగా మార్చబడ్డది. వారు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. లోపల ఉన్న చీకటి శక్తిని కూడా దేవుడు తొలగించాడు. భయంకరమైన చీకటి శక్తి. ఆ చీకటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే నిన్న చెప్పాను కదా, ఎక్కడి నుంచి అండి? సినిమాకు వెళ్ళి సినిమా చూసి వస్తుంటే పట్టుకున్నది ఆ స్పిరిట్. చాలామంది సినిమా హాల్కి వెళ్తారు, క్రిస్టియన్స్గా ఉండి పేరేమో దావీదు పెట్టుకుంటాడు. ఎక్కడ కూర్చుంటాడండి? సినిమా హాల్లో కూర్చుంటాడు. ఫస్ట్ లైన్లో కూర్చొని జైలు కొడుతూ ఉంటారు. దానికోసమేనా? డిడ్ గాడ్ కాల్ యూ ఫర్ సచ్ థింగ్స్? వచ్చేటప్పుడు భయంకరమైన చేతబడి ప్రభావమును ఎక్కించుకొని వచ్చేసాడు. ఆ సమయంలో ఆ ఎర్ర షర్ట్ వేసుకున్నాడు కదండి అతనే. తన భార్యనేమో నాకు ఎడమ పక్కన ఉన్నది, ఇక్కడ కనిపిస్తుంది, బ్లూ డ్రెస్ కనిపిస్తుంది, తలకాయకి స్కార్ఫ్ కట్టుకుని ఉన్నది. ఇక్కడ ఒక పాప, రెండో పాప, 2 పాపలండి తనకు. వెనకాల తలకాయకి వైట్ స్కార్ఫ్ కనిపిస్తుంది కదా, ఆవిడేమో ఆ పాప వాళ్ళ అమ్మమ్మ గారు. దేవుని కృప. ఇక్కడ నుంచి స్టార్ హైదరాబాద్ నుంచి ఎక్కడి దాకా వెళ్ళిందండి? వెస్ట్ గోదావరి చింతలపూడి వరకు వెళ్ళింది. చింతలపూడి వరకు వెళ్ళినప్పుడు 5 జ్యోతులను దేవుడు సిద్ధపరిచాడు. దేవుని వెలుగులోనికి వారు వచ్చారు. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపరచారు. 5 ప్రతి వారము ఈ సంఘానికి రాబోతున్నారు. హల్లెలూయా. ఇది మనం ఎట్లా ఉండాలి చెప్పండి? జ్యోతుల్లాగా ఉండాలి. ప్రభువా నన్ను జ్యోతిగా చేయి ప్రభువా, నన్ను జ్యోతిగా చేయి ప్రభువా అనేసి అడుగుతారు. మరి ఎంతమంది నడిపిస్తున్నారు ప్రభు దగ్గరికి? అది మాత్రం లేదు ప్రభువా, నేను చెయ్యలేను ప్రభువా. నువ్వు జ్యోతిగా ఉన్నావంటే యూ షుడ్ బి ఎ లీడింగ్ స్టార్. యూ షుడ్ బ్రింగ్ మెనీ పీపుల్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధికి నువ్వు అనేక మందిని నడిపించగలిగినప్పుడే నువ్వు జ్యోతిగా ఉంటావు. క్రిస్మస్ తార వెలిసెను పాట పాడతారు కదా, క్రిస్మస్ తార వెలిసెను ఇంపుగా నింగిలో, యేసు జనన వార్తను లోకంబునకు తెల్పెను. బాగానే పాట పాడుతున్నాం, కానీ అసలు యేసుని నమ్మిన వారందరూ ఈ లోకంబునకు జ్యోతులే. యేసుని వెలుగు చెనింపబడుచు ఈ లోకంబును వెలిగించెదము. నా ప్రతి పాటలో ఏముంటుందంటే గుడ్ న్యూస్ ఉంటుంది, సువార్త ఉంటుంది. హల్లెలూయా. ప్రతి పాటలో సువార్త ఉంటుంది. మోకాళ్ళ మీద ఉండి ప్రభు సన్నిధానంలో గడుపుతూ రాసిన పాటలు. ఇంకా బాలయేసు కోసం పాటలు కాదండి, క్రీస్తు యొద్దకు వ్యక్తులను నడిపించుటకు గాను మనం ఎట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? జ్యోతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఎంతమంది జ్యోతులుగా ఉన్నారు? ఇక్కడ ఉన్న కొద్ది మంది జ్యోతులు ఉన్నారు, కనిపిస్తున్నారు, నాకు కనిపిస్తున్నారు. గాడ్ ఈజ్ యూజింగ్ దెమ్ టు బీ ద స్టార్స్. ఎట్లాంటి స్టార్స్ అంటే లీడింగ్ స్టార్స్. ప్రభు యొద్దకు నడిపించే జ్యోతులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. కానీ దేవుడు కోరుకునేది అంటే అందరు జ్యోతుల్లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2024 సంవత్సరం దేవుడు మీకు పెడుతున్నాడు. ఇప్పుడు ముందున్న కొత్త సంవత్సరం అంతా కూడా మీరు జ్యోతులా కాదా?
అసలు నిజంగా ఈ పాట మీరు పాడడానికి అర్హులా కాదా? అప్పుడు దేవుడు చెప్తాడు, జ్యోతులైతే ఏం చేయాలనేసి అంటే యూ షుడ్ బ్రింగ్ మెనీ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమునకు మీరు అనేకులను నడిపించిన వారిగా ఉండాలి. లీడింగ్ స్టార్స్గా ఉండాలి. కాబట్టి జ్యోతులుగా ఉన్నప్పుడే మీరు ఈ పాటకు అర్హులు, ఈ వాక్యానికి కూడా అర్హులు కదా. జ్యోతుల్లాగా ఉంటారనేసి కొలసీ పత్రిక కూడా చెప్పబడుతుంది. కొలసీ పత్రికలో కూడా భక్తుడు అంటాడు, జ్యోతుల్లాగా నక్షత్రముల వలె ఉంటారు ప్రభువును నమ్మిన వారందరూ కూడా. అయితే ప్రియమైన దేవుని సంగమా, మనం జ్యోతుల్లాగా ఉండాలి అనేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ నక్షత్రం ఏ నక్షత్రం చెప్పండి? ప్రపంచములో కనబడే కోటాను కోట్ల నక్షత్రాల లాంటి నక్షత్రం కాదు ఈ నక్షత్రము. కాబట్టి దేవుడు మనలను ఎట్లా చేశాడు అనేసి అంటే నక్షత్రముగా చేశాడు. హల్లెలూయా. గాడ్ హ్యాస్ మేడ్ us టు బీ ద స్టార్స్. స్టార్ తగిలించుకుంటారు ఇంటి ముందర, నేను తగిలించుకోకూడదు అని చెప్పట్లేదు. ఆ స్టార్ కంటే ఈ స్టార్ గొప్ప స్టార్. హల్లెలూయా. మనము గొప్ప స్టార్లం, కానీ అవి ఏంటంటే మళ్ళీ అయిపోగానే ఏం చేస్తారంటే ఆ స్టార్ను తీసి చెత్తలో పడేస్తారో ఏం చేస్తారో, ఆ స్టార్కు లెక్కలేదు. అని ఈ స్టార్ ఉన్నది కదా, దేవుడు మనల్ని సృజించిన ఈ స్టార్ మన లోపల ఇన్నర్ సెల్ఫ్ ఉంది కదా. ఈ ఇన్నర్ సెల్ఫ్ గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. మన ఆత్మ కొరకు పరలోకంలో నుండి ఆహ్వానం వస్తుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోకపు దేవదూత గణములు మనకు ఘనమైన స్వాగతము పలికేటువంటి రోజు దేవుడు మన కొరకు పెట్టాడు. కాబట్టి యేసును నమ్మిన వారందరూ ఎట్లుండాలండి? జ్యోతుల్లాగా ఉండాలి. ఈ జ్యోతులు ఎక్కడికి వెళ్తాయి? అసలైన జ్యోతి అయిన యేసు క్రీస్తు ప్రభువారిని చేరుకునే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు కొరకు మనం అందరం కూడా ప్రయత్నము చేయాలి. కాబట్టి జ్యోతుల్లాగా ఉండాలి అనేసి అంటే నీ సంగతి నాకు తెలుసులే అనేసి అంటారు కొంతమంది. ఎందుకంటే మార్పు ఉండదు కదా. జ్యోతి ఎప్పుడు కూడా, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదండి, ఈ లైట్లలో చక్కగా వెలుగుతున్నాయి. ఆ లైట్స్ బ్రైట్నెస్ ఇస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా చీకటి కార్యాలు మీలో ఉన్నాయనుకోండి, చీకటి కార్యాలు ఏమే ఇంకా ఉంటే మనం దేవుని వెలుగు మనలో ఉండదు. మనం జ్యోతుల్లాగా ఉండజాలము. జ్యోతుల్లాగా ఉండాలి అనేసి అంటే మనలో ఉన్న అపవిత్రత వీటన్నిటిని ఏం చేయాలంటున్నాడు? చంపివేయాలి కదా. వీటన్నిటిని చంపివేయాలి. శరీరాశ, నేత్రాశ, జీవాపూడంబముల. నా పాటలన్నీ కూడా వాక్యాలే ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవాపూడంబములన్ శాశ్వతముగా చంపివేసి పైనున్న వాటిని వెదికెద. శాశ్వతముగా చంపివేసి పైనున్న వాటిని వెదికెద. నా యేసుకై జీవింతును, నా యేసుతో జీవింతును, నా యేసుకై జీవింతును, నా యేసుతో జీవింతును. హల్లెలూయా. కాబట్టి నిజమైన స్టార్గా మీరే అని ప్రభువు చెప్తున్నాడు. ఆ స్టార్ ఉండాలి అంటే స్టార్లో ఏముండదండి? చీకటి ఏమాత్రము ఉండదు. మీరు వెలుగై ఉన్న ఎడల మీలో చీకటి ఏమాత్రము కూడా ఉండడానికి వీలు లేదు. మీరు చీకటిలో నడుచుచు వెలుగులో ఉన్నామని చెప్పుకుంటే మిమ్మల్ని మీరు అబద్ధికులుగా చెప్పుకుంటున్నారు. యు ఆర్ మిస్టేకెడ్, యు ఆర్ ఎట్ ఫాల్స్హుడ్. అబద్ధానికి జనకుడైన సాతాను వైపు మీరు ఉన్నారు. క్రీస్తులో ఉన్న మనము ఆ వెలుగులో నడవాలి. వెలుగును గూర్చి మనము సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. అందుకోసము భక్తుడైన యోహాను అనేసి అంటున్నాడు, ఆయన గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి మరలా చదువుదాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అదే రీతిగా 15వ వచనం చదవండి. ఈ దేవుని గురించి ఏం చెప్తున్నాడు? యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు. హల్లెలూయా. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు. నా ప్రేయర్ అంటే ఏమనుకుంటున్నారు? నేను ప్రార్థన చేసినంటే ఇంకా షేక్ అయిపోవాలి ప్రపంచమే. ప్రపంచం కాదు, హైదరాబాద్ కూడా కాదు, ఏం షేక్ కావట్లేదు, నీ ఇల్లు కూడా షేక్ కావట్లేదు.
మాటలు కోటలు దాటుతున్నాయి కానీ అసలు నీ ప్రార్థనలో ఏం లేదంటే ఫలము లేదు. నిన్ను నీవు హెచ్చించుకోవటము కాదు, నీ జీవితము ద్వారా ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వాలండి? ఎవరిని గురించి? యేసును గురించి. 5 వచనాలు చదవండి, 2 వచనాలు చదవండి, 13, 14 వచనాలు. 12 కూడా చదవండి, 12 కూడా చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన. మీ తండ్రి పేరేంటి చెప్పండి? ఎక్కడ ఉన్నారు? ఇంకా బీసీలోనే ఉన్నారు. ఇక్కడున్న వంశావళులు, ఇక్కడున్న తండ్రులు, లోక సంబంధమైన ఇక్కడే కూర్చోండి. దేవునిని అంగీకరించిన వారు మన తండ్రి ఎవరు చెప్పాలి? మరి యేసుని అంగీకరించారా లేదా? ఆయన పిల్లలు కావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? ఇంకా ఖాందాన్లను లెక్క పెట్టుకునేవారు ఉంటారు కదా, తాత ముత్తాతలు, వాళ్ళ వంశం ఇది, ఈ వంశాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు అంటే తీసేశాడు. మనం ఎక్కడికి వచ్చాము? If you want to be added in the lineage or in the genealogy of Jesus Christ, యేసుక్రీస్తు వంశావళిలోనికి నీవు కూడా చేర్చబడాలి అనేసి అంటే నీ పాత స్థితి అంతా కూడా ఏమైపోవాలి? సిలువకు కొట్టివేయబడాలి. ఐ యామ్ నోబడీ. నేను పాతను అట్లా ఉన్నాను, ఇట్లా, ఇవన్నీ అవసరం లేదండి. ఓల్డ్ సెల్ఫ్ అంతా కూడా సిలువకు కొట్టివేయబడాలి. దెన్ ద మోమెంట్ యు యాక్సెప్ట్ క్రైస్ట్, యు షుడ్ become a testifier of the Lord Jesus Christ. ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వాలి? భక్తుడైన యోహాను ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? యేసును గురించి. మరలా చదవండి 15వ వచనం. యోహాను ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? నేను ప్రార్థన చేసుకున్నాను, అయిపోయినాయి, చిటికలలో అయిపోయాయి. నీ ప్రార్థనలు కాదు. ఎవరు చేస్తున్నారు కార్యము? నీ ప్రార్థనను నీవు హెచ్చించుకోవటం కాదు, నీ మాటలను నీవు హెచ్చించుకోవటం కాదు. నా ప్రభువు నా పట్ల కార్యం చేశాడని నువ్వు సాక్ష్యం చెప్పిన రోజే నిజమైన విశ్వాసిగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఇంకా నీలో ఏమున్నదంటే చీకటే ఉన్నది. నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు అనేసి అంటే, నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు, నీలో చీకటే ఉన్నది. ఎవరైతే యేసు, నీ మాటలో యేసు కనపడాలి, నీ సాక్ష్యములో యేసు కనపడాలి. ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నారండి? ఎవరిని గురించి సాక్ష్యము? సాక్ష్యం అంటే చాడీలు చెప్పడం కాదు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు, ఇంకొకరి మీద ఇంకొకరు చెప్పుకుంటారు. సాక్ష్యం చెప్పండి అనేసి అంటే వచ్చి వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు. సాక్ష్యం అంటే అది కాదు. నీ సాక్ష్యము ఎవరి గురించి చెప్పబడాలండి? యోహాను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు. యువర్ టెస్టిమనీ షుడ్ ఇంక్లూడ్, the fullness of your testimony should include the glory of Jesus Christ. దేవుని నామ మహిమ నిమిత్తము యేసు ప్రభు మహిమపరచబడినట్లుగా నీ సాక్ష్యం ఉండాలి కానీ చాడీలు చెప్పడం కాదు. సాక్ష్యం అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కాదు. నా భార్య ఇట్లా అన్నది, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు అట్లా అన్నారు, ఇవి కాదండి. సాక్ష్యం అంటే వాట్ ఈస్ జీసస్ ఫర్ యూ. యేసు నీ జీవితంలో ఏమై ఉన్నాడు? ఇదిగో నేను ఆయనను నా జీవితంలో రాజుగా చేసుకున్నాను. He is controlling my life. He has changed my life. He has changed my attitude. I want to follow him. అది నిజమైన సాక్ష్యము. సాక్ష్యములో ఎవరు ఉండాలి చెప్పండి? ఎవరిని గురించి సాక్ష్యము? డబ్బాలు కొట్టుకున్నారంటే అసలు యేసయ్య మీలో ఉండడు, చెప్తున్నాను. సాక్ష్యం దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు క్రీస్తును గురించి జ్యోతులుగా ఉండాలి అనేసి అంటే, ఇఫ్ యూ వాంట్ ద లైట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు షైన్ అపాన్ యూ, యూ షుడ్ టెస్టిఫై ఇన్ యువర్ ఎవ్రీ టెస్టిమనీ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసయ్య నా జీవితంలో ఇంత గొప్ప దేవుడిగా ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నా జీవితానికి నాయకుడిగా ఉన్నాడు. ఆయన మాటలలో, ఆయన బాటలో నేను నడుస్తాను అని చెప్పటమే దట్ ఈస్ ద ఫుల్ డిక్లరేషన్ ఆఫ్ ద ట్రూ క్రిస్టియన్ లైఫ్. స్టార్ పెట్టుకోవడం కాదు. If you want to become the star, you should be the one who follow the true star, Jesus Christ. Hallelujah. Tejo nakshatrama. Hallelujah. He is the lily of the valley, the bright and morning star. Hallelujah. Evaratanu? He is the lily of the valley, the bright and morning star.
He is the fairest of 10,000 to my soul. 10,000లో అతి సుందరుడు. హల్లెలూయా. నా యేసయ్య 10,000 మందిలో అతి సుందరుడైన దేవుడు. ఆయన ఎవరు అనేసి అంటే he is the bright and morning star. తేజో నక్షత్రముగా పిలువబడుచున్నాడు. బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్. ఉదయకాలమున ఏమవుతుందండి? కాంతి, గొప్ప కాంతితో సూర్యుడు ఉదయిస్తాడు. నాట్ ఫేడింగ్ సన్, బట్ ఇట్ ఈస్ మార్నింగ్ స్టార్. హల్లెలూయా. బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్. ఆయన లాగా మనం ఉండాలంటే క్రీస్తులో ఉన్నవారు జ్యోతుల వలె ఏమవుతారంట? ప్రకాశిస్తారు. మనం ప్రకాశిస్తున్నామా? ఏముందిలే పాస్టర్ గారు, మీ మాటలో మీకేం కావాలంటే సాక్ష్యం చెప్పగలగాలి. యు షుడ్ బి ద పీపుల్ ఆఫ్ టెస్టిమనీ. యోహాను భక్తుడు పుస్తకము రాస్తూ తనను గురించి తను ఏం చెప్పుకోవట్లేడండి. ఆయనను గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నీ పాటలో నిన్ను గురించి నువ్వు హెచ్చించుకోవటం కాదు, ప్రతి మాట దేవుణ్ణి పొగడాలి నీ పాటలో. హల్లెలూయా. యువర్ సాంగ్ షుడ్ lift up the name of Jesus. Your testimony should lift up the name of Jesus, and even your word, the word which you preach, it should give the testimony of Jesus. Your life should testimony of Jesus. కాబట్టి ఇవన్నీ కూడా క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఉండాలి. ఇప్పుడు మరలా చదువుదాం. 5 వచనం చదవండి. 13, 14 వచనం చదువుదాం. వారు ఎవరి వలన పుట్టినవారు? ఇది అస్సలైంది కావాల్సింది మనకు. మనం ఎవరి వల్ల పుట్టాలి చెప్పండి? మరి పుట్టామా లేదా? దేవుని వల్ల పుట్టిన వారిలో ఏముండదు? చీకటి ఏమాత్రము ఉండదు. మళ్ళీ ఇదే యోహాను భక్తుడు యోహాను పత్రికలలో రాస్తాడు, ఆయన ద్వారా పుట్టిన వారిలో చీకటి ఉండదు అనేసి. ఇంకా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు అక్కడ. ఇదేమో సువార్త కాబట్టి సువార్తలలో ఏ రీతిగా వ్రాయాలో చక్కగా ఒక హిస్టారికల్గా సువార్త ఏ రీతిగా చెప్పాలో చెప్తూ వచ్చాడు. మళ్ళీ పత్రికలలో ఎక్స్ప్లెనేషన్ చాలా చక్కగా ఇస్తాడు. అయితే టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మనుష్యేచ్ఛల వలననైనను పుట్టిన వారు కారు. ఎవరి వలన పుట్టిన వారండి? హల్లెలూయా. ఒక భక్తుడు పాట రాస్తుంటాడు, born of the spirit, life from above, into God's family divine, justified fully through Calvary's love. Oh, what is standing is mine. Hallelujah. ఏమంటున్నాడు? born of the spirit, ఆత్మ వలన పుట్టినవారు. పోయిన వారాలలో నేను చెప్పాను, ఆత్మ వలన పుట్టినవారు. యోహాను పత్రికలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆత్మ వలన పుట్టినవారు, బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. మనం దేని ద్వారా పుట్టాం చెప్పండి? ఆత్మ వలన, దేవుని ఆత్మ వలన, దేవుని వలన పుట్టిన వారం. కాబట్టి బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ లైఫ్ ఫ్రమ్ అబోవ్. ఈ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయనను మనకు అనుగ్రహించిన దేవుడు, ఆయన ద్వారా మనం ఏం పొందుకుంటున్నాము? నిత్య జీవమును పొందుకుంటున్నాము. బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ లైఫ్ ఫ్రమ్ అబౌవ్ ఇంటూ గాడ్స్ ఫ్యామిలీ డివైన్. ఈ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ చెప్పండి? గాడ్స్ ఫ్యామిలీ డివైన్, డివైన్ ఫ్యామిలీ. హల్లెలూయా. దేవుని యొక్క కుటుంబములోనికి చేర్చబడిన సంఘం ఈ సంఘము. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి కాదు, ఒకరిని గురించి హెచ్చించుకోవడానికి కాదు. వీ హ్యావ్ బికమ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మనమంతా ఒక కుటుంబముగా మనం ఏం చేస్తాము అనేసి అంటే, సంబడి టేక్ కేర్ ఆఫ్. మనమందరం కూడా ఏం చేస్తామంటే ఒక కుటుంబముగా ఉండుటకు గాను మనమందరం కూడా దేవుని యొక్క పిల్లలముగా మార్చబడ్డాము. ఎవరి ద్వారా జరిగింది ఇది? క్రీస్తు ద్వారా. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ కూడా, తన నామమునందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తములనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. 14వ వచనం చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఎక్కడికి వచ్చేసాడండి? మన మధ్య.
మాథ్యూ 18:20 ఏమంటాడు? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను. Where 2 or 3 people gather in my name, there my presence shall be అని ప్రభు చెప్పుచున్నాడు. కాబట్టి యేసయ్య ఎప్పుడు వస్తాడు చెప్పండి? యేసయ్య ఎప్పుడు వస్తాడు? మా గదిలో ఉన్నాడు యేసయ్య. గదిలో ఉండే దేవుడు కాదు. హల్లెలూయా. మీ గదిలోకి యేసయ్య ఎప్పుడు వస్తాడంటే 2-3 కుటుంబముగా, మీరు కుటుంబ ప్రార్థన చేయడానికి కూర్చుంటారు కదా, రండి వాళ్ళ ప్రార్థన చేసుకుందాం, పాట పాడుకుందాం, ప్రార్థన చేద్దాం. మీరు కూర్చొని ప్రార్థన స్టార్ట్ చేయండి. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ కమ్ ఇన్ టు యువర్ హౌస్. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. ఈ మాట పరిచయం చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. గాడ్ హ్యాస్ come into this world to make us a family divine. దేవుని వలన పుట్టిన వారిగా దేవుడు మనల్ని చేయడానికి, దేవుని యొక్క కుటుంబముగా దేవుడు మనల్ని చేయడానికి, ఒక డివైన్ ఫ్యామిలీగా దేవుడు చేయడానికి దేవుడు మనల్ని పిలిచి ఉండగా, ఆయన ఇల్లుగా దేవుడు మనల్ని చేశాడు, ఆయన శరీరముగా దేవుడు మనల్ని చేశాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తుంటే ఈ యేసయ్యను చాలామంది పక్కన పెట్టేసి లోక సంబంధమైన వాటిలోనే ఇంకా చాలామంది నిమగ్నమవుతూ ఊగిసలాడుతూ అందులోనే కొట్టుకొని పోతూ ఉన్నారు. మనము ఈ లోకములో రక్షణ కావాలి అనేసి అంటే కేవలము ఒకే ఒక నామం. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో చెప్పాలి, ఈ నామమునే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేము. చూడండి అపోస్తల 4:12 మనం చూస్తాం, ఈ నామముననే, యేసు నామముననే మరి ఎవని వలననైనను. అరే బాబు ఏం చేస్తున్నారు? ఇంకా ఇంత దేవుడు చెప్పినా కానీ డైరెక్ట్గా దేవుడే ఈ ప్రపంచానికి వచ్చి మానవులందరికీ శుభవచనాన్ని దేవుడు చెప్పాడు. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. నీ ఆత్మకు శాంతి కావాలి అంటే, నీ ఆత్మకు రక్షణ కావాలి అంటే యేసు నామమునందు మాత్రమే రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఈ నామమునందే మనకు రక్షణ కలుగును, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమునను. కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు. ఈ ఊర్లో పుట్టాడంట, ఆ ఊర్లో పుట్టాడంట, ఆ దేశంలో పుట్టాడంట, ఈ దేశంలో పుట్టాడంట. ఓ దేవుళ్ళని ఇంకా తయారు చేసుకుంటున్నారు. కానీ ఒకటి, ద బైబిల్ ఈస్ కంక్లూజన్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్. ప్రపంచంలో ఉన్న మతములన్నిటికీ కూడా కంక్లూజన్ ఏంటి అంటే బైబిలే. ఈ నామమునందే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఎవరి వలన కాదు. అందుకోసం భక్తుడు పాట రాస్తుంటాడు, మతములు వెదకిన నిన్నే కదా, వ్రతములు కోరిన నిన్నే కదా, మతములు వెదకిన నిన్నే కదా, వ్రతములు కోరిన నిన్నే కదా, పతితులు దేవుని సుతులని పిలచిన హితమతి నీవే కదా, సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. హల్లెలూయా. ఎక్కడికి రావాలి? మతాలన్నిటికీ అసలు శాంతి కావాలంటే నీ జీవితంలో నీవు చేస్తున్న పూజలు కావచ్చు, నీవు చేస్తున్న ఆరాధనలు కావచ్చు, వాటికి ఒక ఫలము కావాలి అంటే రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడే. ఇవన్నీ వ్రతాలు చేసినా ఏమి చేసినా కానీ ఎక్కడికి రావాల్సిందే? ప్రభువు దగ్గరికి రావాల్సిందే. ఆయన దగ్గరికి వస్తేనే నీకు మోక్ష భాగ్యము తక్కుతుంది. అందుకోసం ప్రభు అంటాడు యోహాను సువార్త 4:14 ఏమంటాడు? 14వ అధ్యాయం 6వ వచనం 14:6 జాన్ 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇది యోహాను భక్తుడు ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వివరించాడు. వాక్యముగా ఉన్న యేసు ప్రభువారిని, దేవుని యొద్ద ఉన్న ఆ వాక్యమే దేవుడై ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు చక్కగా పరిచయం చేశాడు. నేనే మార్గమును సత్యమును జీవమునని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి
ఇంకా అవుట్డేటెడ్ రిలీజియన్స్లలోనే ఉండి చాలామంది ఏం చేస్తున్నారంటే దే ఆర్ స్టిల్ ఇన్ క్వశ్చన్ మార్క్. వారికి శాంతి రాదు, సమాధానం రాదు, మోక్షభాగ్యం రాదు. ఎందుకంటే మోక్షానికి వెళ్ళాలన్నా, ఇటర్నల్ లైఫ్ కావాలన్నా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే, నేనే మార్గమునని ప్రభువు చెప్పుచున్నాడు. మార్గము, సత్యము, జీవమైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి నీవు వస్తే తప్ప నీ జీవితంలో రక్షణ లేదు, నువ్వు రక్షింపబడజాలవు. హల్లెలూయా. కాబట్టి యోహాను భక్తుడు కూడా చాలా చక్కగా ప్రభువును వివరిస్తూ వచ్చాడు. ఇంకా అనేకమైనవి ఉన్నాయి చెప్పడానికి. అయితే ఒక వచనాన్ని మనం చదువుకొని లూకాతో ముగించుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆ జీవము మనుషులకు ఏమైందండి? రోజు ఎండ కావాలి మనకు కదా. ఎండ లేకుంటే రోగాలన్నీ అట్లనే ఉంటాయి. బ్యాక్టీరియా చచ్చిపోతే తెలుసా అండి? గాలిలో, నీటిలో, యొక్క వాతావరణములో ఎన్నో కలుషితమైన మానవుణ్ణి డిసీజెస్కు గురి చేసే జర్మ్స్ అన్నీ కూడా, బ్యాక్టీరియా అంతా కూడా గాలిలో తిరుగుతూ ఉంటుంది. దేవుడు మానవుని కొరకు ఏమిచ్చాడండి? ఎండనిచ్చాడు. ఈ ఎండ వేడిమికి అవన్నీ చచ్చిపోతాయి. అందుకోసమని బట్టలు ఉతికినాక ఎక్కడ తీసుకెళ్ళి ఆరేస్తారండి? దుప్పట్లు తీసుకెళ్ళి ఎక్కడ ఆరేస్తారు? మంచాలు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఎందుకు పెడతారంటే అక్కడ ఉన్న జమ్స్ కావచ్చు, బగ్స్ కావచ్చు, ఏమున్నా కానీ చచ్చిపోవాలి, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నల్లులు ఉంటాయి కదా, కొడుతూ ఉంటాయి. బెడ్లన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఎండలో పెడతారు. ఎండ, ఈ ఎండ, ఈ లోకానికి ఎండ ఏ రీతిగా అవసరమో, అంటే ఒక మానవునికి ఎండ ఏ రీతిగా అవసరమో, యేసు ప్రభు వారు లోకమునకు వెలుగై ఉన్నాడు. నీ జీవితము ఆత్మీయమైన శాంతి, సమాధానము పొందుకోవాలంటే యు షుడ్ కమ్ టు జీసస్ క్రైస్ట్, హూ కెన్ బెస్టో అంటు యూ పీస్, హెల్త్, ఇటర్నల్ లైఫ్. నిత్య జీవము కావాలి అంటే నిత్య జీవమునకు నడిపించే వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలి. ఈ సూర్యుడు ఏంటంటే డూప్లికేట్. ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి అన్నీ కూడా అంతరించిపోబోతున్నవి. భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు రాబోతున్నవి. ఇప్పుడు భూమి ఎట్లుందంటే గుండ్రంగా ఉన్నది. 4 రోజుల తర్వాత భూమి ఏం కాబోతుందంటే 3 ముక్కలు కాబోతుందండి. భూమి ఏం కాబోతుంది? అబ్రహాం గారు చెప్పండి. 3 ముక్కలు కాబోతుంది. ప్రకటన గ్రంథం మంచిగా చదివితే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా 3 ముక్కలు. మరి అప్పుడు ఈస్ట్ ఎట్ అంటారో తెలియదు, వెస్ట్ ఎట్ అంటారో తెలియదు, పైది కిందికి వెళ్తుందా తెలియదు, కిందిది పైకి వెళ్తుందా తెలియదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అప్పుడు మళ్ళా మ్యాప్లన్నీ మారవాలి, రూట్ మ్యాప్లు మారవాలి, గూగుల్ మ్యాప్లు మారవాలి, అన్ని మ్యాప్లు మారవాలి, అన్నీ కూడా మార్చుకుంటూ కూర్చోవాలి. గూగుల్లో చాలా బిజీ అనమాట. అప్పుడు అసలు ఎటు ఈస్టా వెస్టా ఎటు రాయాలి? డైరెక్షన్స్ అన్నీ మారిపోతున్నవి. భూమి 3 ముక్కలు కాబోతున్నది. సముద్రము ఇక ఉండదు అనేసి ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. మనం అందరం ఎదురు చూసేది దేనికోసం చెప్పండి? చదవండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. అంతట నేను చూడగా క్రొత్త ఆకాశమును. ఏ భూమి అని చెప్పండి? ఎందుకు మనకి ఎన్ని కష్టాలు? అన్నీ చెప్తూ ఉంటారు. ఆదివారం ప్రార్థనకు రావాలంటారు, ఉపవాసాలు అంటారు, క్రిస్మస్ పండుగ అంటారు, ఈస్టర్ పండుగ అంటారు, న్యూ ఇయర్ పండుగ అంటారు. ఇవన్నీ ఏంటి? అసలు ఏంటి మాకు కష్టాలు అనుకుంటున్నారా? మనము ఎందుకోసం అనేసి అంటే ఈ లోకములో ఎట్లా కష్టాలు ఉంటాయి. ఈ కష్టపడే ఈ లోకం గురించి కాదు. వీఆర్ లుకింగ్ ఫర్ ద గ్రేటెస్ట్ వన్ విచ్ కెన్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ యొక్క లోకంలో మనము పడే వీటన్నిటిని అక్కడ ఏముండదంట? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూచి తిని, మొదటి ఆకాశమును చెత్త కుండీలో పడేశాడు దేవుడు తీసి. హల్లెలూయా. మొదటి ఆకాశము, మొదటి భూమి. అప్పుడు రిలీజియన్స్ అన్నీ ఏమైపోతాయి? అన్నీ ఎక్కడికి పోతాయి? ఎంతోమంది ఎంతో రకాలుగా ప్రచారాలు చేసుకుంటూ వారు చేస్తున్న పూజలు, పురస్కారాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడా ఎక్కడికి పోతాయి? బైబిల్లో ఉన్న దేవుడు మనకు నిరీక్షణ తీసుకొని వచ్చాడు. చీకటిలో సంచరించుచున్న జనులు గొప్ప వెలుగును చూచిరని ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టుక ద్వారా ఈ లోకంలోనికి ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది. లోకమంతటా వెలుగు ప్రకాశించేను,
యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించేను. హల్లెలూయా. యేసయ్య పుట్టినప్పుడు ఏమొచ్చింది? లోకమంతటికి వెలుగు వచ్చింది. ఇంకా నీలో చీకటి ఉందా అంటే యేసు నీలో జన్మించలేదు. గుర్తుపెట్టుకోండి, నీలో ఇంకా ఎక్కడైనా చీకటి ఉన్నదంటే యేసు నీలో జన్మించలేదు. నీలో ఇంకా చీకటి కార్యాలు, అబద్ధాలు ఆడేవారు ఆడుతూ ఉంటారు కదా, తప్పుడు పనులు చేసేవారు చేస్తూ ఉంటారు. అందుకోసం ప్రకటన గ్రంథం దేవునికి విసుకొచ్చేసిందండి. ప్రజలు చేసేవాటి అన్నింటిని బట్టి విసుకొచ్చి ఏం చెప్పాడు తెలుసా అండి? ప్రకటన గ్రంథం చదవండి, 22వ అధ్యాయం. 22వ అధ్యాయంలో ప్రభు చెప్తూ అంటాడు, ఎన్న వచనము? చూడండి, 12వ వచనం చదవండి. త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను జీతం సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. చదవండి. నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియును అంతమునై ఉన్నాను. జీవ వృక్షములకు హక్కు గల వారై చదవండి. గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను వెతుకుకొని వారి ధన్యులు. దుఃఖలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు ప్రతి వాడును వెలుపటందురు. ఇంకా విగ్రహాలే వద్దు అంటే యేసు ప్రభు బొమ్మ పెట్టుకుంటామంటారు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, విగ్రహారాధన. దెర్ ఈస్ నో ఐడోలేటరీ ఇన్ క్రిస్టియానిటీ. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ క్లియర్లీ సేయింగ్. ఇంతగానో చెప్తున్నా కానీ ఏం చేస్తారండి? విగ్రహారాధన. యేసయ్య బొమ్మ పెట్టుకుంటాం, మరియమ్మ బొమ్మ పెట్టుకుంటాం, ఇంకా ఆంధ్రయ్య బొమ్మ పెట్టుకుంటాము, తోమా బొమ్మ పెట్టుకుంటాము. వీళ్ళందరూ బొమ్మలు పెట్టుకొని ఇంకా పూజ చేసుకోవడానికి కాదు దేవుడు తీసుకొని వచ్చింది. ఇవన్నీ చేసేవారు ఎక్కడ ఉంటారంట? వెలుపట. వెలుపట ఎక్కడ ఉంటారండి? వెలుపట నుందురు. సంగముల కోసము సంగముల గురించి మీకు సాక్ష్యం యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురున సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. కాబట్టి ఆయన మన కొరకు, ఆయన ఇంత గొప్ప దేవుడిగా మన కొరకు వస్తే ఏ రీతిగా ఉన్నారండి? ఇక్కడ లిస్ట్ మనం చూస్తే ఎక్కడున్నారు? అవుట్ సైడ్ ఆర్ ద డాగ్స్, దోస్ హూ ప్రాక్టీస్ మ్యాజిక్ ఆర్ట్స్. అలా యేసయ్య దగ్గరికి వస్తారు, ఆదివారం వస్తారు, తర్వాత రోజు ఎక్కడికి వెళ్తారు? మంత్రగాడి దగ్గరికి వెళ్తారు. ఇవన్నిట్లో దేవుడు చూసి అసలు నిన్ను అసలు క్రైస్తవుడిగా లెక్క కూడా పెట్టాడు. యేసయ్య బిడ్డగా లెక్కలోనూ ఉండవు. వెళ్తూ ఉంటారు మంత్రగాడి దగ్గర, వెళ్ళండి, కానీ నీ పేరు ఆల్రెడీ దేవుడు కొట్టేశాడని గుర్తు చేసుకో. దీస్ ఆర్ ఆల్ నాట్ బీన్ క్వాలిఫైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డల జీవితంలో ఇవి ఉండకూడదు. ఇంకా చూడండి, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉండు. కాబట్టి దేవునికి విసుకొచ్చి ఏం చెప్తున్నాడంటే ఇదే అధ్యాయంలో 10వ వచనం, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనుము. ఇంకను అన్యాయమే చేయనుము. విసుకొచ్చేసిందండి దేవుడికి. విసుకొచ్చి ఏమైనా చేసుకోపోరా బాబు, నీకు అన్యాయం చేసుకుంటావో చేసుకో. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చే జీతము సిద్ధపరచబడుతుంది. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని క్రీస్తు యొక్క రాకడ వరకు కూడా, అప్పుడు ఆ యొక్క తీర్పు తీర్చబడే వరకు ఎంతమంది ఇక లోకములో మనుషులు పుట్టారు, వారందరూ కూడా దేవుని సింహాసనం ఎదుట నిలవబడవలసిన రోజు రాబోతుంది. తీర్పు తీర్చే రోజు రాబోతుంది. అందుకోసం దేవుడు విసుకొచ్చి చెప్తున్నాడు, అన్యాయం చేయవాడు ఇంకా చేయని. ఎంత మొత్తుకున్నా, ఎంత చెప్పినా కానీ, మార్పు చెందండి అనేసి చెప్పినా కానీ కొన్నిసార్లు ఏంటంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. అది మీ కర్మ. దేవుడు కూడా విసుకొచ్చేసి ఏమంటాడంటే చెప్పేస్తాడు. ఇది కూడా ఎవరు రాశారంటే, ఈ గ్రంథం ఎవరు రాశారు? యోహాను భక్తుడే. పవర్ఫుల్
సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే యేసయ్య ల్యాప్ మీదనే హ్యాపీగా నిద్రపోతున్నాడంట, ఆనుకొని. యేసయ్య మంచిగా చక్కగా యేసయ్య భుజాన్ని ఆనుకొని, వీపున ఆనుకొని, యేసయ్య వీపున ఆనుకొని రెస్ట్ తీసుకునే వ్యక్తి ఎవరు అంటే యోహాను భక్తుడు. యేసు ప్రభుతో అంత క్లోజ్గా ఉండి చక్కగా ప్రభు యొక్క మహిమను, శక్తిని పొందుకున్న వ్యక్తి యోహాను భక్తుడు. హెచ్చరిక చేస్తూ ఈ యొక్క ప్రకటన గ్రంథం గురించి హెచ్చరిక చెప్తున్నాడు ప్రతి ఒక్క మానవుని కొరకు. లూకాసు వార్తలో ఒక్క విషయాన్ని, ఒక్క వచనం, ఎక్కువ కాదండి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 4వదిగా, లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కానీ చాలామంది ఏమంటారంటే, ఇక్కడే ఎందుకు పుట్టాలి, ఇంకో మా దేశంలో పుట్టొద్దా అంటే, దేశానికి ఒక యేసుప్రభు పుట్టాలా, దేశానికి ఒక దేవుడు పుట్టాలా? ప్రపంచ సృష్టికర్త అయిన దేవుడు ఒకటే ఒక చోట, అది భూమధ్యపురములో ఆయన పుట్టాడు. హల్లెలూయా. దావీదు పట్టణము భూమధ్యపురము అది. కాబట్టి దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పెట్టబడి ఉండుట, పరుండబడి ఉండుట, పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పాను. తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహము ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయొచ్చు. తర్వాత దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత, చూడండి ఎవరు వెళ్ళిపోయారు? దూతలు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరు వచ్చారండి? దేవదూతలు వచ్చారు. ఈ ప్రపంచంలో ఏ మనిషి పుట్టినప్పుడైనా వచ్చారా? దేవదూతలు వచ్చి కూర్చున్నారా? చెప్పండి, సాక్ష్యం చెప్పండి. ఎక్కడన్నా ఏదైనా చరిత్ర గ్రంథం చూపించండి, ప్రూఫ్ చూపించండి. ఊరు ఇల్లుతో సహా, ఏ ఇల్లు అనేది కూడా, ఇప్పుడు యేసు ప్రభు ఉన్న ఇల్లు కూడా ఇప్పటికీ ఉన్నది, సాక్ష్యం. హల్లెలూయా. మనకు వెళ్తే చరిత్ర సాక్ష్యం చెప్తుంది. ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్, they have shown many of the evidences of the birth of Jesus Christ, the crucifixion of Jesus Christ, and the resurrection of Jesus Christ, and even the open tomb of Jesus Christ. ఖాళీ సమాధితో సహా ఇప్పటి వరకు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం ఎవరు చెప్పారు అనేసి అంటే, దూతలు పాటలు పాడుతూ మానవులకు శుభవర్తమానాన్ని తెలిపాడు. రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఎక్కడ పుట్టినాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పరలోక సైన్య సమూహములు పాట పాడారండి యేసు ప్రభు వారి పుట్టుకప్పుడు. ఒక మనుషుని తీసుకొచ్చి దేవుడిని చేయడం కాదు. జీసస్ ఈజ్ నాట్ మ్యాన్ బికేమ్ గాడ్, జీసస్ ఈజ్ గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడు మానవుడిగా వచ్చిన వాడు యేసయ్య, కానీ మనిషిని దేవుడిని చేసేవారు వారు దేవుడు కారు. కాబట్టి ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప సాక్ష్యాలతో కూడిన అన్నీ కూడా చక్కగా వివరణలు మనకు కనిపిస్తూ ఉంటే, ఇంకా యేసయ్యను ఏమంటూ ఉన్నారు? తెల్లోళ్ళ దేవుడు అనేవారు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అంటారు కదా. ఇంకా తర్వాత కంటిన్యూ చదువుతూ మనకు అర్థం. చదవండి, ఇంకా చదువుతాం. ఆ గొర్రెల కాపరి జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయించి ఉన్నాడు. హల్లెలూయా. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అనేసి. యేసయ్య సన్నిధిని చూడడానికి ఎంతమందికి ఆశ ఉన్నదండి? ఆదివారం ఎంతమంది ఆశగా వస్తున్నారు? ఆ రోజు బెత్లెహేములో పుట్టాడు. ప్రతి సంఘములో యేసయ్య, ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన తేజస్సు నింపబడి ఉండగా ఆయనను చూడాలి, నా యేసును చూడాలి, ఆయన మహిమను చూడాలి, ఆయన ఆరాధించాలని ఎంతమంది ఆసక్తి కలిగి మనం దేవుని సన్నిధికి రాగలుగుతున్నాము? ఆదివారం అంటే ఏదో తీసి పడేస్తారు. దేవుడు కూడా అప్పుడు ఏమంటాడు? తీసి పడేస్తాడు.
ఇప్పుడు మనము లెక్క చేయకపోతే గాడ్ విల్ రిమూవ్ అస్, చెత్తకుండిలో పడేస్తాడు. దేవుని లెక్కలో మనం ఉండము. దేవుడు అటెండెన్స్ కూడా వేస్తున్నాడు. ఎంత చక్కగా ఎంత క్రమముగా దేవుని సన్నిధికి వస్తున్నాము అన్నది దేవుడు అటెండెన్స్ వేస్తూ ఉన్నాడు. ఈ అటెండెన్స్ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. పాపం ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, డ్యూటీ టైం అవుతూ ఉంటుంది, చర్చి ఏమో కంక్లూడ్ కాదు. డ్యూటీకి వెళ్ళాలా, చర్చి అసలు అర్థం కాని పరిస్థితి. ఫోన్ చేసి చెప్తాడు, ఒక 1 hour లేట్ వస్తాను, దయచేసి కొంచెం సహించండి అనేసి. మరి తర్వాత 1 hour లేట్గా కంక్లూడ్ చేస్తాడేమో. అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత చక్కని రీతిలో ఆసక్తి కలిగి అక్కడ బిజీ కూడా ఉన్నది, కానీ నా దేవుణ్ణి ఆరాధించాలి, నా దేవుని దీవెన తీసుకోవాలి. ఈ ఆదివారం నాడు నేను రావాలనేసి అట్లా ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి మనం రాగలుగుచున్నామా అండి? క్రిస్మస్ రోజు ఒక్కరోజు దేవుని దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోవటం కాదు. వీ షుడ్ బి టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీ షుడ్ కమ్ టు వర్షిప్ హిమ్. హల్లెలూయా. అందుకోసం ఇక్కడ ఏమని రాయబడింది? వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. ఆయన యొక్క పరిశుద్ధతలో ఆయనను మనం ఆరాధించాలి. పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ క్రీస్తు కొరకు సాక్షులముగా ఉంటూ మనం ఆయనను ఆరాధించాలి. ఇక్కడ కూడా ఏమని చెప్పండి ఆరాధన గురించి? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఎట్లా ఆరాధించాలండి? అటు ఆత్మ ఉండదు, ఇటు సత్యము ఉండదు. ఇంకేం ఆరాధిస్తాం? కొంతమంది ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. సత్యం ఉండాలి. మన నోటిలో సత్యం ఉంటే ఆరాధన ఎట్లా వస్తుందంటే దేవుని శక్తి మనలో నింపుతుంది. మన పెదవులను దేవుని యొక్క అగ్ని కాల్చుతుంది. పరిశుద్ధాత్మలో నింపబడిన వారిగా మనం దేవుని ఆరాధించగలుగుతాం. ఇటువంటి ఆరాధన కావాలి. వారు ఏం చేశారంట? ఇప్పుడు మరలా ఆ వచనం మరియు చూచిరి, వారు చూచి వారు ఏం చేశారంట? శిష్యువును గురించి తమతో చెప్పిన మాటలు. ఆదివారం అయిపోయింది కదా, ఇంకేంటి? వారం రోజులు ఏం చేయాలి చెప్పండి? హ్యాపీగా రిలాక్స్. మాస్టర్ గారు మాకు కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, ఇంకేం చేస్తాం? గొర్రెల కాపర్లు వారు గొర్రెల మందలనే పక్కన పెట్టేశారు. హల్లెలూయా. అసలు ఇక మళ్ళీ ఆ సబ్జెక్ట్ తీసుకుంటే గొర్రెల గురించి చెప్తే ఇంకా చాలా, ఆ గొర్రెలు సపరేట్ గొర్రెలు, ఇక అదొక ఇంకో మెసేజ్ అవుతుంది. ఇప్పటికే టైం అయిపోతుంది. ఐ వాంట్ టు కంక్లూడ్. వారు ఏం చేశారు? శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారు? ఇప్పుడు క్రిస్మస్ తారాలు ఎన్ని వెలుస్తాయో చూద్దాం. మీరు ఎంతమంది ప్రచురం చేస్తున్నారు? వచ్చే సంవత్సరం వరకు డబల్ కావాలి. హల్లెలూయా. సరిపోకూడదు. మన దగ్గర గొర్రెలు ఏంటంటే నాకు అర్థం కాదు, పిల్లలు కానీ గొర్రెలు ఏం కనిపించట్లేదు. మాస్టర్ గారేమో ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి కష్టపడి కుటుంబాల వారిగా ప్రార్థన చేస్తూ ఉంటే ఈ గొర్రెల కాపర్లేమో పిల్లలను కనిపించి వాటిని తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొచ్చేవారంటే బలి అర్పణ కోసం తీసుకొని వచ్చేవారు. మరలా అప్పచెప్పి ప్రత్యేకమైన గొర్రెలు పెంచే ఆ గొర్రెల కాపర్లు వారు. మనం ఏం చేస్తున్నామండి? అసలు కనేవాళ్ళు ఎవరు కనిపించట్లేరు, కొద్దిమంది తప్ప, వెరీ ఫ్యూ. అంటే ఈ గొర్రెలు ఏంటంటే కనే ఆహారాన్ని తినట్లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ ఆహారాన్ని తినట్లేదు, ఒంటికి పట్టట్లేదు అనమాట ఆహారం. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా కానీ ఎక్కడ వేసిన కొంగలు అక్కడే. మీరు తీసుకొని వచ్చి చూడండి, మీ జీవితాలు మార్పు చెందుతాయి. హల్లెలూయా. యూ విల్ సీ గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్స్. మీరు లీడింగ్ స్టార్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరేం చేస్తున్నారు? హైడింగ్ స్టార్ లాగా ఉన్నారు. లీడింగ్ స్టార్ కాదండి, హైడింగ్ స్టార్. కనపడవద్దు, నేను కనపడకుండా ఉండాలి. ఎవరన్నా పోతున్నా కానీ అమ్మో నేను క్రైస్తవుడిగా కనబడదని వాళ్ళు కూడా ఉంటారు. దేవుని కృపను బట్టి మన సంఘంలో ఎవరు అట్లాంటి వారు లేరు. అందరు ధైర్యంగా క్రీస్తును చాటి చెప్పగలిగే వారే. మనం లీడింగ్ స్టార్గా ఉండాలి. ఆర్ వి రియల్లీ బీన్ ద లీడింగ్ స్టార్ ఫర్ క్రైస్ట్? ఉంటున్నామా? ఎంతమంది ఆత్మలు ప్రభు సన్నిధికి తీసుకొని వస్తున్నా? దట్ వన్ గాడ్ క్వశ్చన్. గాడ్ ఈస్ క్వశ్చనింగ్ టు యూ టుడే. ఇప్పటికైనా స్టార్లు ఇండ్లలో పెట్టుకోవడం కాదండి, పెట్టుకోవద్దు అంటలేను నేను, పెట్టుకోండి, కానీ మనమే అంతకంటే గొప్ప స్టార్గా ఉండాలి. హల్లెలూయా. మీ ఇంట్లో స్టార్ పెట్టుకున్నారు, ఎంతమంది వస్తున్నారు ప్రభు దగ్గరికి? స్టార్, ఆ స్టార్లకు ఎవరు రారండి.
మనము స్టార్గా మార్చబడ్డప్పుడు మన ద్వారా కొన్ని ఆత్మలన్నా ప్రభువు దగ్గరికి రావాలి. హల్లెలూయా. గొర్రెల కాపర్లు వారు వెళ్ళి ఏం చేశారు? ప్రభువును గూర్చి ఏం చేశారంట? ప్రచురము చేసిరి. మనం తెలుపుచున్నామా ఇతరులకు? దేవుని సువార్తను తెలుపుచున్నామా? ఆర్ వి రియల్లీ బ్రింగింగ్ అదర్స్ టు క్రైస్ట్? ప్రచురం చేయాలంటే వెనకాల ఏముండాలి అంటే కష్టపడి ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థనలు ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆత్మలు కనడానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను కూడా ఫాస్టింగ్స్లలో ఉన్నాను. 23వ తారీఖు ఫిక్స్ అయిపోయింది, ఇక తప్పలేదు. ఎందుకంటే అక్కడ కొత్త ఆత్మలు దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆ సేవకుడు కొత్త ఆత్మలు కనబోతున్నాడు. కాబట్టి తద్వారా ఏం జరిగిందండి? అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్ని ఆత్మలు వచ్చాయి? యూ హ్యావ్ దట్ పిక్చర్ షో. 5 ఆత్మలు ఆ సంఘములో అందించబడ్డాయి. మే మాసము నుండి ఎన్ని ఆత్మలు అంటే 7 మాత్రమే ఉన్నాయండి. ఇప్పటికి 7 మాత్రమే ఉన్నారు. అందులో పాస్టర్ గారి కుటుంబం కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి మీటింగ్ పెట్టుకున్నాడు, 5 ఆత్మలు. ఈ అబ్బాయి ఉన్నాడు కదా, హాస్పిటల్లో చుట్టూ తిరిగి ₹1,00,000 ఖర్చు పెట్టారు వాళ్ళు. లిటరల్లీ దే స్పెండ్ 1,00,000 రూపీస్. కానీ వారికి ఎట్లాంటి ఇది దొరకలేదు. 2 అమ్మాయిలు అతనికి, రెడ్ షర్ట్ అతను, 2 అమ్మాయిలు, వాళ్ళ వైఫ్ ఇటు ఉన్నది, వెనకాల వైట్ ఏమో కవరింగ్. తను ఈ అమ్మాయి వాళ్ళ తల్లి గారు, అంటే పిల్లల అమ్మమ్మ గారు. 5 ఆత్మలను దేవుడు నడిపించాడు. అంతేకాదు, పిల్లలు పుట్టకుండా ఉన్న ఒక వ్యక్తి, 7 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తిని కూడా దేవుడు. ఇవన్నీ కూడా దేవుని ఆశ్చర్య కార్యాలు. మనం ప్రచురం చేయాలి. నేను అదే అనుకుంటున్నాను. వచ్చే సంవత్సరం అంతా కూడా ఐ షుడ్ బి అవుట్ ఆఫ్ స్టేషన్ మెనీ టైమ్స్. పెద్ద వేరే జిల్లాలకు కావచ్చు, అదే రీతిగా రాష్ట్రాలకు కూడా, ఇండియా వైడ్గా తిరుగుదామనేసి అనుకుంటున్నాను. దేర్ ఆర్ మెనీ కాల్స్ ఫర్ మీ. ఎందుకంటే నేను దేవుని సంఘాన్ని నేను ప్రేమించి ఇప్పటి వరకు మీకోసము టైం ఎంత స్పెండ్ చేస్తున్నానో, ఆత్మలు అనేవారు చాలా తక్కువైపోయారు. అనటం కాదు కానీ కర్ర పట్టుకొని వచ్చేవాళ్ళని కూడా ఎలగొట్టేవారు కనిపిస్తున్నారు కొంతమంది, 1-2 అనుకుంటా. నో, we should be the people who can bring many souls into Christ. హల్లెలూయా. గొర్రెల కాపర్లాగా ఉండాలి. జ్ఞానులు కూడా వారు వెళ్ళి ఏం చేశారు? ఆయన గురించి వార్త ప్రపంచమంతా కూడా ఆయనను ఆరాధించారు, ఆయన గురించి చాటి చెప్పారు. ఆ రీతిగా మనము కూడా యేసు ప్రభువాన్ని చాటి చెప్పాలి. దేవుడు అంటున్నాడు, రిపెంట్ అండ్ బీ సేవ్డ్. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది ఏం చేయాలి? రక్షణ పొందాలి. మనమందరంలో కూడా రక్షణ పొందవలసిన వారు. ఇంకా మార్పు లేకుండా ఉన్నట్లయితే వేస్టే. దేవుడు అడుగుతాడు, అమ్మా నా కోసం ఏం తెచ్చావు? దేవుడు వెండి బంగారులు ఆశించే దేవుడు కాదు. హల్లెలూయా. వెండి బంగారాలు ఆయన దృష్టిలో లెక్కలేవండి. ప్రపంచమంతా ఆయన, వెండి నాదే, బంగారము నాదే, సమస్తము నాదే అంటున్నాడు ఆయన. సర్వ విశ్వము నాదే, నువ్వేం తీసుకొచ్చి ఇస్తావు నాకు? అది కాదు దేవుడు కోరుకునేది. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ యూ టు సేవ్ ఎ సోల్. ఒక్క ఆత్మనైనా ప్రభా నీ యొద్దకు తీసుకొని రావాలని, ఒక్క ఆత్మనైనా నీ వెలుగులోనికి నడిపించాలని, నన్ను ఒక జ్యోతిగా చేయండి ప్రభా అని ప్రార్థన చేయండి. రానున్న సంవత్సరము మీరు జ్యోతుల్లాగా మారుతూ సంఘము మరలా వచ్చే సంవత్సరం వరకు సంఘము డబుల్ కావాలి. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఒక గొప్ప సెలబ్రేషన్. ఎందుకంటే మన యొక్క ప్రెసిడెంట్ గారు కూడా మనకు అవకాశం ఇచ్చాడు. పండుగలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు రోడ్ క్లోజ్ చేసుకోండి పాస్టర్ గారు, క్లోజ్ చేసుకొని రోడ్ అంతా కూడా వాడుకోవచ్చు. అక్కడ కూడా మనం టెంట్ వేసి మనం చేసుకోవచ్చు. హల్లెలూయా. అంత మంచి ప్రెసిడెంట్లను ఇచ్చారు, అంత మంచి కాలనీ వాసులను దేవుడు ఇచ్చాడు, అందరూ సహకరించేవారు ఉన్నారు. అయితే మనమేం చేస్తున్నాం? వాట్ ఆర్ వీ డూయింగ్? అవకాశం ఉన్నదాన్ని మనం వినియోగించుకోవాలి. మనం కష్టపడి మనము ప్రార్థన చేస్తున్న ఈ ప్రార్థన ఒకటే సరిపోదు. వీ షుడ్ బి ద గాస్పెల్ క్యారియర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇతరులకు దేవుని సువార్తను తెలుపుచు వారిని క్రీస్తు యొద్దకు నడిపించాలి. నీ ద్వారా ఎన్ని కుటుంబాలు రక్షణలోనికి వచ్చాయన్నది క్వశ్చన్ మార్క్. దేవుడు ఈరోజు నీ ముందులు పెట్టగా, నేను స్టార్గా ఉండాలి ప్రభా. ఇప్పటి వరకు ఈ స్టార్ కదలిక లేని దాచిపెట్టబడిన స్టార్గా ఉన్నాను. కానీ ప్రభా, అనేక మందిని నీ వైపు నడిపించుటకు, నీ వెలుగులోనికి నడిపించే స్టార్గా నన్ను చేయండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే ఏ ప్రేయర్ ఆఫ్ డెడికేషన్. అందరం కూడా ప్రార్థన చేద్దాం. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక నీ జీవితానికి ధన్యతనిచ్చింది. అది సరిపోదు, నీవు ఇతరులకు ఈ ధన్యతను తెలియచేయాలి.
ఇంకా అనేక మందిని ప్రభు వైపు నడిపించాలి. అప్పుడే నీవు నిజమైన స్టార్ లాగా ఉంటావు. ప్రభు అనేక మందిని మీ యొద్దకు నడిపించేది తండ్రి బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభు. నా కుటుంబాన్ని చేయండి అని సంఘములో వచ్చే సంవత్సరం వరకునైనా, మరలా వచ్చే సంవత్సరం క్రిస్మస్ వరకునైనా అనేక ఆత్మలు మా సంఘంలో నింపబడాలి. ఎవ్వరికి వారు కృషి చేయాలి. యు డెడికేట్ యువర్ లైఫ్స్ అంటూ గాడ్. ప్రభువా తండ్రి, నడిపించే నక్షత్రంగా నన్ను చేయండి ప్రభువా. అనేక మంది ప్రజలను మీ సన్నిధికి నడిపించే నక్షత్రముగా నన్ను చేయండి ప్రభువా. గొర్రెల కాపరులు వారు వెళ్ళి ప్రచురము చేశారు. జ్ఞానులు కూడా తండ్రి సుదూర ప్రయాణము చేసి వచ్చి మిమ్మల్ని ఆరాధించారు ప్రభువా. తండ్రి అటువంటి తండ్రి స్థితి మాకు దయచేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించి ప్రభువా మిమ్మును గురించి ప్రభువా తన సాక్ష్యం ఇచ్చినట్లుగా తన క్రీస్తును గూర్చి భక్తుడైన యోహాను సెలవిచ్చాడు. ఇదిగో నేను ఆయన గూర్చి సాక్ష్యమును ఇచ్చుటకు నేను వచ్చానని చెప్తున్నాడు యోహాను భక్తుడు. ఆయనను గూర్చి నేను సాక్ష్యం ఇస్తున్నాను అనేసి చెప్పుచుండగా నీవు ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? భక్తుడైన యోహాను కూడా, బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు కూడా ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తున్నావా? ప్రియమైన దేవుని సంగమా, యేసును గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. మనల్ని మనం పొగడుకోవడం కాదు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని ప్రభు అంటున్నాడు. ఇక్కడ కాదు మనం హెచ్చించబడవలసింది, దేవుని రాజ్యం, ఆయన నిత్య రాజ్యములో దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో దేవుడు పెట్టబోతున్నాడు. యేసు ప్రభువు తనకున్న మహిమనంతటిని విడిచిపెట్టి ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన నీ కొరకు ప్రాయశ్చిత్తార్థముగా తను బలియాగమయ్యాడు. ఆయన రక్తములో మాత్రమే నీకు పాప విమోచన పెట్టాడు. కాబట్టి యేసయ్య నీ రక్తములో నన్ను కడగండి ప్రభువా, నీ బిడ్డగా నన్ను చేసుకోండి నాయన. నీ చిత్తానుసారంగా ప్రవర్తించే కృప నాకు దయచేయండి. దేవుని కుటుంబంలో నీవు కూడా ఒక వ్యక్తిగా నీ జీవితాంతము కొనసాగునట్లుగా ప్రభువా మీ ఆత్మశక్తితో నన్ను నింపండి ప్రభువా. డెడికేట్ యువర్ లైఫ్స్. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఈ యొక్క క్రిస్మస్ నీ జీవితంలో ఒక మరపురాని క్రిస్మస్గా ఉండాలి. నీవు కూడా ఒక నక్షత్రములాగా ఉండి అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించడి బిడ్డగా నీవు మార్చబడాలన్నదే దేవుని యొక్క ఆశయము. ప్రభువా వచ్చే సంవత్సరం వరకునైనా ఇంకా అనేక ఆత్మలను నా వంతు నేను కృషి చేసి ప్రభువా మీ సన్నిధికి తీసుకొని వస్తాను. ప్రభువా డెడికేట్ యువర్ లైఫ్స్. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. జీసస్. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. మీ రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేవుడు మీ జీవితాలలో ప్రణాళిక కలిగి ఉన్నాడు. నక్షత్రాల్లాగా దేవుడు మిమ్మల్ని చేస్తే ఇంకా దాచబడిన నక్షత్రాల్లాగానే ఉంటున్నారు, మరుగైపోయిన వారిగానే ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని కోరేది నా గురించి సాక్ష్యము చెప్పాలి. వారు వెళ్ళి ఊరంతా ప్రచురము చేశారు. యేసయ్యా నీ ప్రేమను నేను తెలుపుతాను ప్రభువా. నా బంధువులు ఇంకా చాలామంది రక్షణ లేని వారు ఉన్నారు, నా కుటుంబీకులు ఉన్నారు నైనా తండ్రి, నా ప్రాంత వాసులు ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా ప్రభువా మీ వెలుగులోనికి నడిపించుటకు నన్ను, నా సంఘమును ప్రభువా సాక్షార్థంగా నిలపండి. నన్ను, నా కుటుంబాన్ని సాక్షార్థంగా నిలపండి ప్రభువా. డెడికేట్. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేవుని ఆత్మశక్తి కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకుంటే నీలోని చీకటే ప్రజలకు కనిపిస్తుంది. కానీ ఆత్మదేవుడు నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న వెలుగును ఇతరులకు చూపించగలుగుతావు. నీలో ఉన్న యేసయ్యను చూపించగలుగుతావు. నిజముగా నీవు ఆత్మతో నింపబడితే యేసయ్యను నీవు ప్రచురము చేస్తావు. నిన్ను నీవు ప్రచురం చేసుకుంటే దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని ప్రచురం చేస్తావు, ఆయనను హెచ్చిస్తావు, ఆయనను రాజుగా చేసుకుంటావు. ఆయన నీ కొరకు రక్షణ తీసుకొని వచ్చినాడు, నిజమైన రక్షణ. ఇంకా ఎవరైనా సంపూర్ణమైన రక్షణ లేకుండా సగం రక్షణలోనే ఉన్నారేమో. ప్రభువా నన్ను పరిపూర్ణతలోనికి నడిపించండి. పరిపూర్ణులుగా మార్చబడితేనే కానీ దేవుని రాజ్యంలో నీవు ప్రవేశిస్తావు. అనునిత్యము కూడా నీవు మార్చబడాలి, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలి. ప్రభువా తండ్రి నన్ను ఒక నక్షత్రముగా చేయండి ప్రభువా, జ్యోతిగా నన్ను చేయండి ప్రభువా తండ్రి. మీ వైపు నడిపించేవారు జ్యోతుల్లాగా ఉంటారని ప్రభువా సెలవిచ్చిన దేవా, నన్ను కూడా జ్యోతిగా చేయమనైనా. గొర్రెల కాపర్లు ప్రభువా మీ వర్తమానమును మోసుకొని వెళ్ళి ఊరంతా కూడా తెలిపారు, ప్రాంతమంతా యెరూషలేము అంతా కూడా ప్రభువా తండ్రి తెలిపి ఉన్నారు నైనా. నగరం అంతా కూడా వారు తెలిపి ఉన్నారు. నేను కూడా ప్రభువా మిమ్మల్ని గూర్చి తండ్రి సాక్ష్యం ఇచ్చే బిడ్డగా నన్ను చేయండి. డెడికేట్ యువర్ లైఫ్స్. God is going to bless you.
పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రం. యేసయ్యా మీకే వందనాలు ప్రభా. 2023 సంవత్సరమునైనా తండ్రి మీ యొక్క జన్మదినమునైనా ప్రభా, ఈ యొక్క డిసెంబర్ 25వ తారీఖు నాడు ప్రభా జరుపుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం తండ్రి. మానవుల పాప పరిహారార్థమై ప్రభా బలి అర్పణగా ప్రభా తండ్రి మిమ్మల్ని మీరు తండ్రి అర్పించుకున్నట్టుకు గాను మమ్మను పాపము నుండి, లోకపు చెర నుండి, సాతాను బంధకముల నుండి ప్రభా తండ్రి యొక్క తండ్రి పాపపూరితమైన వాటన్నిటి నుండి కూడా ప్రభా మమ్మల్ని విడిపించుటకు గాను, పాప శాపములను కొట్టివేయుటకు గాను ప్రభా మీరు ఈ లోకానికి వచ్చిండేగా ప్రభా. అని మమ్మల్ని అందరినీ మీరు కనికరించి మీ రక్తములో మమ్మల్ని కడిగి విమోచించిన దేవా మీకే స్తోత్రం తండ్రి. రక్షణ పొందిన ఏ బిడ్డకు కూడా నిర్లక్ష్యముగా ఉండకుండాట్లుగా మీ కృపను మీరు దాయిచ్చేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా వారితో మీరు మాట్లాడండి. అనునిత్యము దేవుని ఆత్మ మీ బిడ్డల హృదయాలలో పని చేయునుగాక ప్రభా తండ్రి. అనునిత్యము దేవుని ఆత్మ వారి హృదయాలను మండించునుగాక ప్రభా. అనునిత్యము దేవుని ఆత్మ వారిని బలవంతము చేయునుగాకనైనా ఆత్మల రక్షణ కొరకు పాటు పడుదురుగాక ప్రభా తండ్రి. అనేక తన్ని ఆత్మలను కనుటకు గాను ప్రభా తండ్రి అటువంటి గొర్రెలుగా ప్రభా మీ బిడ్డలు మీరు ఎత్తించిరిదండి ప్రభా. దేవుని వెలుగులోనికి నడిపించడి జ్యోతుల్లాగా, నక్షత్రములలాగా మీరు చేయమనైనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు. నూతన అభిషేకమును దయచేయండి. మీరు ఈ లోకమునకు వచ్చినప్పుడు లోకమంతా వెలుగు ప్రకాశించినది ప్రభా. అవును ప్రభా, మీ వెలుగు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలో కూడా మీరే ప్రకాశింపచేయండి ప్రభా. తను మీ బిడ్డలు మీ వెలుగుతో నింపబడి అనేక మందిని చీకటిల నుండి మీ వెలుగులోనికి నడిపించుదురుగాక ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. మీరే కృప చూపించండి. సమస్తమైన మహిమాగంతా ప్రభా మీకు ఆరోపిస్తూ తను ఇంకా ఎవరు ప్రభా వారి హృదయాలను కఠినపరుచుకున్నారో వారితో మీరే మాట్లాడినైనా ప్రభా మారు మనస్సును దయచేసి ప్రభా నిజమైన క్రిస్మస్ ఆనందమునైనా వారి జీవితాలలో పొందుకునే కృపను మీరు దయచేయండి ప్రభా తండ్రి. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా కొరకైతే త్వరలో రానయ్యున్న నజరుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన మహోన్నతమైన నామములో బ్రతిమిలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలిచండి, ఆశీర్వాదాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, నిత్యమైన ఆదరణ తోడు నడిపింపు, నిజమైన క్రిస్మస్ ఆనందము ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు దయచేసి తన ఆత్మశక్తితో నింపి క్రీస్తు కొరకు జ్యోతులుగా ఈ లోకములో వెలుగుచు అనేక మందిని దేవుని యొద్దకు నడిపించినట్లుగా జ్యోతులుగా ప్రకాశించుచు క్రీస్తుకు సాక్షులుగా ఉండినట్లుగా ఇప్పుడును ఎల్లప్పుడూ క్రీస్తు రాకడ పర్యంతము క్రీస్తు ప్రభు వారి ఆత్మ మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రవేశ రక్తమే ఇచ్చి, ప్రవేశం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును అగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును అగు స్తుతి మహిమలు కలుగుగాక. అందరికీ వందనాలండి. దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చోండి. ఒక 2 నిమిషాలలో కేక్ కటింగ్ తోటి మనం ముగించుకుంటాము.